హైదరాబాదులో రాజకీయం చాలా వేడెక్కింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక మెల్లమెల్లగా పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల మధ్య ప్రచారం హోరెత్తుతోంది. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న బైపోల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, సినీ కార్మికులు మొత్తం కేంద్రీకృతమైన నియోజకవర్గం ఇది. అలాగే ముస్లిం ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్న నియోజకవర్గం ఇది కూడా. దాదాపు 80,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి. మొత్తం బీసీ ఓటర్ల కంటే ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్న ఒక విస్తరమైన పరిస్థితి ఇక్కడ. బీసీ ఓట్లు 75,000 ఉన్నాయి, 76,000. ముస్లిం ఓట్లు 80,000 ఉన్నాయి. ఇది కాకుండా మిగతా సామాజిక వర్గాలు అవి మొత్తం మీద 4 లక్షల దగ్గరగా 4 లక్షల ఓట్లున్న నియోజకవర్గం. మామూలుగా 3 లక్షల వరకు 2.5 నుంచి 3 లక్షల మధ్య పోలవుతూ ఉంటాయి. జూబ్లీ హిల్స్ అనగానే మనం చాలా అద్భుతమైన అందంగా ఉంటుందేమో అనుకుంటాం ఆ రోడ్లు చూసి, సినిమా వాళ్ళు లేదా రాజకీయ నాయకులు తిరిగే రోడ్లు చూసి. పాత బస్తీలో ఎలాగైతే ఉంటాయో అలాంటి బస్తీలే ఉంటాయి జూబ్లీ హిల్స్లో. జూబ్లీ హిల్స్ అనగానే మనం ఆ పేరు చూసి మోసపోతాం. నో, చాలా వెనకబడిన నియోజకవర్గం ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది, ఎవరు దాన్ని అలా వెనకబడేశారు అనేది చాలా చర్చ ఉంటుంది కానీ దాని మీద. సో ఆ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యంతో చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఉప ఎన్నిక ఇది. ఉప ఎన్నికకి బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ గారి సతీమణి సునీతకు టికెట్ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్, చిన్న శ్రీశైల యాదవ్ కొడుకు నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. బీజేపీ దీపక్ రెడ్డి, లెక్కల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. సో పోటీ ఈ ముగ్గురు మధ్యనే ఉన్నది. గెలుపు ఎవరిది, ఎవరు జూబ్లీ హిల్స్ ఎక్కుతారు అనేది ఇప్పుడు ఇష్యూ. ఈ జూబ్లీ హిల్స్ ఎవరు ఎక్కుతారు అనే దాంట్లో రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అంశాలు చర్చించే ముందు అసలు ఒకసారి ఏ పార్టీ అంచనా ఎలా ఉంది అనేది ఒకసారి మాట్లాడదాం. మనతో బీఆర్ఎస్ అప్డేట్స్ ఇవ్వడానికి నరేష్ ఉన్నారు, మా కరెస్పాండెంట్. అలాగే కాంగ్రెస్ అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ సిద్ధార్థ ఉన్నారు. అండ్ క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కూడా ఉన్నారు. క్రైమ్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తండ్రినే బైండ్ ఓవర్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఆయన రౌడీ షీటర్ అని. ఒక రౌడీ షీటరుగా ఉన్న వ్యక్తి కొడుక్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ చాలా ఆరోపణ చేసింది నవీన్ యాదవ్ కూడా రౌడీ షీటరే అని. కాకపోతే టెక్నికల్గా అతని మీద రౌడీ షీట్ లేదు, కానీ కేసులు ఉన్నాయని చెప్తున్నారు, చాలా కేసులు ఉన్నాయని. అలాగే నవీన్ యాదవ్ వాళ్ళ ఇంకొక చిన్న రమేష్ యాదవ్, ఆయనను కూడా బైండ్ ఓవర్ చేశారు. ఎందుకంటే ఆయన మీద కూడా రౌడీ షీట్ ఉంది, ఆయన కూడా రౌడీ షీటరే అని. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుటుంబంలో రౌడీ షీటర్లు ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ వాళ్ళని ముందే బైండ్ ఓవర్ చేసింది. బైండ్ ఓవర్ చేయడం అంటే వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళని పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నారు. మరి ఈ పరిస్థితిని ఎలా చూడాలి అనేది ఒక అంశం. దీని మీద ఎంతమంది మీద ఈ రౌడీ షీట్లు ఉన్నాయి, ఎంతమంది రౌడీ షీట్లు ఉన్న వాళ్ళని రౌడీలనే అంటాం, ఇంకేమంటాం మనం, అనడానికి తప్పేం లేదు అని నేను అనుకుంటున్నా. అంతేనా ప్రవీణ్? రౌడీ షీట్లు ఉంటే రౌడీలే అంటాం కదా, ఆ షీట్ ఎత్తేసేంత వరకు వాళ్ళు రౌడీలే. కాబట్టి ఎంతమంది రౌడీలు ఉన్నారు, నవీన్ యాదవ్ కుటుంబంలో రౌడీలు ఉన్న కారణం ఏంటి, ఈ రౌడీ షీట్లను బైండ్ ఓవర్ ఎందుకు చేశారు, బైండ్ ఓవర్ యొక్క అంశం ఏంటనేది ఒకసారి ముందు ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎందుకు చిన్న శ్రీశైలం యాదవ్ గారిని వారి తమ్ముడు రమేష్ యాదవ్ని బైండ్ ఓవర్ చేశారు? ఎప్పటి నుంచి వీళ్ళ మీద రౌడీ షీట్ ఉంది? నవీన్ యాదవ్ మీద కూడా ఉందా కేసులు? ఎలాంటి కేసులు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ.
అయితే ఇప్పటి వరకు మనం చూసాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. దాంతోపాటు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ తర్వాత వెస్ట్ జోన్, అంటే మనకి జూబ్లీహిల్స్ ప్రాంతం అంతా కూడా పోలీసులు వెస్ట్ జోన్గా పిలుస్తారు. ఓల్డ్ సిటీ తర్వాత ఆ స్థాయిలో రౌడీ షీట్లు ఎక్కువగా ఉండేది, ఎక్కువ మంది ఈ రౌడీ షీట్ ఓపెన్ అయినది కూడా వెస్ట్ జోన్ పరిధిలోనే, అంటే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట ఈ ప్రాంతంలో ఉన్నట్టు వారిపైన కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనం చూసాం. కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 100 మందిని ఇప్పటి వరకు రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వారందరినీ బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ తండ్రిని కూడా, చిన్న శ్రీశైలం యాదవ్ను కూడా బైండ్ ఓవర్ చేశారు. మరోవైపు అతని చిన్నాన్న, అతని పైన కూడా ఇప్పటికే రౌడీ షీట్ ఓపెన్ అయింది. దాదాపు 12-13 కేసులు అతను బెదిరింపులకు పాల్పడడం, మరోవైపు అత్యాచార అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా అతనిపై ఉన్నాయి. మరోవైపు చాలా మందిని రౌడీయిజం తోటి బెదిరింపులకు దిగాడు, చాలా మంది పైన దాడులకు పాల్పడ్డాడు అనేటువంటి అభియోగాలు మోపినటువంటి పోలీసులు గతంలో చాలా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే వీరిపైన రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ఎన్నికల సమయంలో కూడా వీరిని బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే దాదాపు 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ఉన్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత దాదాపు 100 మందిని ఇప్పటి వరకు రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వారందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తూ కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతమంది బైండ్ ఓవర్ చేశారనేటువంటి అంశాలన్నింటిపై అన్ని కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఒక నివేదికనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా గమనించినట్లయితే సార్, ఈ కేసులో ముఖ్యంగా బోరబండ పోలీస్ స్టేషన్లోనే దాదాపు 74 మంది రౌడీ షీట్లు ఉన్నారు, వారందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు. మరోవైపు మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 19 మంది రౌడీ షీట్లు ఉన్నాయి, వారిని కూడా 19 మందిని కూడా బైండ్ ఓవర్ చేస్తూ కూడా హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో అంటే ముఖ్యంగా మధురానగర్ పోలీస్ స్టేషన్లోనే చిన్న శ్రీశైలం యాదవ్ పైన రౌడీ షీట్ ఓపెన్ అయి ఉంది. దాంతో ఇప్పటికే మధురానగర్ పోలీసులు కూడా అతన్ని బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ పై కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి, కానీ అతనిపై రౌడీ షీట్ అయితే ఓపెన్ చేయలేదు, కానీ కొన్ని కేసులు ఉన్నాయి. ఎన్నికల సమయంలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. మరోవైపు కొంతమంది స్థానికులు అంటే రెహమత్ నగర్ కావచ్చు, బోరబండ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కొంతమంది ఇచ్చినటువంటి కంప్లైంట్లు, నవీన్ యాదవ్కు సంబంధించినటువంటి అనుచరులు తమ పైన దాడులు చేశారని, అతని ప్రోద్బలంతో తమ పైన బెదిరింపులకు దిగుతున్నారంటూ కూడా గతంలోనే చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని కేసులు అయితే మనకు కనపడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం జూబ్లీహిల్స్ ప్రాంతంలో అతి ఖరీదైనటువంటి ప్రాంతం అని చెప్పుకుంటాం, కానీ ఎక్కువగా మీరు ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఎక్కువగా బస్తీలు ఉంటాయి, ఎక్కువ మంది ఓటర్లు కూడా సామాన్య ప్రజలు, అంటే రోజువారీ వాళ్ళు కూలీ చేసుకొని బతికేటువంటి వారే ఎక్కువ మంది ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా బోరబండ కావచ్చు, రెహమత్ నగర్ కావచ్చు, ఎస్ఆర్ నగర్, ఈ రెహమత్ నగర్ ఈ ప్రాంతాల్లోనే ఈ రౌడీ షీటర్లు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు కూడా 3 పార్టీలకు సంబంధించి, అంటే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి, అంటే ఆ పార్టీలకు వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి రౌడీ షీటర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి అంశాన్ని తాజా ఎన్నికల ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత పోలీసులు ఆ పార్టీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత 100 మందిని బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కువ మంది బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు. మరోవైపు ఎంఐఎం పార్టీకి గతంలో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఎన్నికల సమయంలో చాలా మందిని ఓటర్లను ప్రభావితం చేయడం కావచ్చు, ఓటర్ల పైన దాడులు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మందిని రాత్రి సమయాల్లో ఇంటికి వెళ్ళి తమ పార్టీకే ఓటేయాలంటూ కూడా బెదిరింపులకు దిగినటువంటి చాలా మంది రౌడీ షీటర్ల యొక్క వాళ్ళ యొక్క హిస్టరీ కూడా ఉంది. కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత హైదరాబాద్ పోలీసులు అయితే మాత్రం ఈ 100 మందిని కూడా బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది సార్. రైట్ ప్రవీణ్, అయితే ఈ పరిణామాలు జూబ్లీహిల్స్ లో ఉన్న పరిణామాలు కానీ లేకపోతే ఈ రౌడీ షీట్లు, ఈ దౌర్జన్యాల కేసులు అన్ని పార్టీలోనూ ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న పార్టీలందరిలోనూ ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు. బీఆర్ఎస్లోనూ ఉన్నారు. ఆ మాటకు వస్తే గోపి ఎమ్మెల్యే, మా చనిపోయిన దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ పైన కూడా రకరకాల ఆరోపణలు ఉండేవి. మాస్గా ఉండేవాడు, దౌర్జన్యాలకు వెళ్ళేవాడు అని. అట్లాగే బీజేపీలో ఉన్న కొంతమంది నేతల మీద కూడా ఇలాంటివి ఉన్నాయి. ఇక శ్రీశైలం యాదవ్ గురించి ఎప్పటి నుంచో తెలిసిన విషయమే, చాలామంది మాట్లాడుకుంటారు. అది ఏకంగా రౌడీ షీట్ ఉండడం, బైండ్ ఓవర్ ఉండడం, సో ఇలాంటి వ్యవహారాలన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే
ఈ ఉప ఎన్నిక ఎందుకు కీలకమవుతోంది పార్టీలకు, ఏ పార్టీ ఏమనుకుంటుంది, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి, ఎవరు ప్లస్లు ఎవరు మైనస్లు ఏంటి, ఇప్పటికేమన్నా ఒక అంచనాకు వచ్చాయా అనేది మనం చాలా కీలకంగా చూస్తున్నాం. అసెంబ్లీ సిట్టింగ్ సీట్ కాబట్టి ముందుగా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో చూద్దాం. బీఆర్ఎస్కి సంబంధించి దివంగత శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకి టికెట్ ఇచ్చారు, కానీ ఆశించిన మేరకు అక్కడ సానుభూతి రావడం లేదు అనేది బీఆర్ఎస్ నేతలే ఓపెన్గా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో నియోజకవర్గ ఉప ఎన్నిక పైన బీఆర్ఎస్ అంచనాలు ఎలా ఉన్నాయనేది నరేష్ చెప్తారు. నరేష్, గుడ్ ఈవినింగ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన బీఆర్ఎస్ అంచనాలు ఎలా ఉన్నాయి? మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మొదట జూబ్లీహిల్స్ షెడ్యూల్ దాకంటే ముందే, అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించాయి. మాగంటి సునీత, ఎవరైతే దివంగత మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణ్ణి ముందే ప్రకటించారో అప్పుడు చాలా హోప్స్ ఉండేది. ఏదైతే దాదాపు 10-12% కాంగ్రెస్తో పోల్చుకుంటే తాము సర్వేల్లో ముందున్నాము, ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందంటే తాము గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ చాలా పెద్ద స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు లాంటి నాయకులు పదే చెప్పిన పరిస్థితి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ అదేవిధంగా నవీన్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అభ్యర్థిగా ప్రకటించిందో అప్పటి నుంచి కాస్త పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్న ఆలోచనలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చాలా గట్టి నమ్మకంతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో గెలుస్తాము, గెలిస్తే కనుక ఫ్యూచర్లో తిరిగి మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి అధికారంలోకి రాబోతున్నాం అనేది బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తుంది. అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నికను పదే బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేసుకుంటుంది. గతంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సాయన బిడ్డ హాస్యనందిని చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా సెంటిమెంట్ కలిసి రాలేదు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతోంది. జూబ్లీహిల్స్ వరుసగా 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచినప్పటికీ కూడా ఆయన అకాల మరణంతో అనివార్యంగా వచ్చిన ఎన్నిక ఇది. సో ఈ నేపథ్యంలోనే ఆయన సతీమణికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా క్యాండిడేటే కాస్త మైనస్గా మారారు అన్న టాక్ కూడా బీఆర్ఎస్ పార్టీ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక నినాదాన్ని ఎత్తుకుంది, 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను వేజీరి వేసుకుని ఓటు వేయాలి, సిటీలో పెద్ద ఎత్తున తాము అభివృద్ధి చేశామనే నినాదాన్ని ఒకవైపు ఎత్తుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ఆ హామీలని ఎక్కడ కూడా ఏదైతే అమలు చేయలేకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని వీళ్ళు పదే కోరుతున్నారు. మరొక వైపు అజారుద్దీన్ ఇప్పుడు ఈరోజు ఏదైతే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మారిద్దన్న ఆలోచనను సాయంత్రం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే అజారుద్దీన్కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ రాకుండా ఎంఐఎం పార్టీ ఏదైతే అడ్డుకుంది, ఎంఐఎం పార్టీకి ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ఎంఐఎం పార్టీకి అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉండదు. కాబట్టి మీరు చెప్పినట్టు దాదాపు 80,000 నుంచి 1,00,000 ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెంట పెద్ద ఎత్తున ముస్లింస్ నడిచినప్పటికీ కూడా ముఖ్యంగా గ్రేటర్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎంతైతే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారో అంతే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా ముస్లిం మైనార్టీలు చాలా పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్కు గెలుపు కూడా మైనార్టీ ఓట్లు కూడా ఒక కారణం. సో ఇప్పుడు అజారుద్దీన్ కనుక మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే అది తమకు అనుకూలంగా మారుతుంది. దాన్ని అనుకూలంగా మలుచుకోవాలన్న ఏదైతే చర్చ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. అదేవిధంగా ఇక ఎల్లుండి నుంచి పెద్ద ఎత్తున కేటీఆర్ ప్రచారంలోకి చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రచారం చేయబోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇంకో చిక్కు కూడా వచ్చి పడింది. ఇప్పటి వరకు కేసీఆర్ ఎక్కడ కూడా 2 ఏళ్ళుగా బయటికి రావట్లేదు. అన్ని కూడా హరీష్ రావు, కేటీఆర్ అన్ని కూడా తామై వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి దాదాపుగా నియోజకవర్గాన్ని చుట్టేశారు ఇద్దరు. అయితే నిన్న హరీష్ రావు తండ్రి మరణం నేపథ్యంలో దాదాపు 10-11 రోజులు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. సో ఇప్పుడు అన్నీ కూడా కేటీఆర్ మీదే భారం పడింది. ఇప్పుడు ఒంటరి పోరాటం కేటీఆర్ చేయాల్సి ఉంటుంది. ఎల్లుండి నుంచి కూడా దాదాపు 10 రోజుల పాటు ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ఏదైతే బైక్ ర్యాలీలు, ప్రచారము, కార్నర్ మీటింగ్స్కి వెళ్ళబోతున్నారు. సో ఈ మీటింగ్స్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు కావచ్చు, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఇప్పటికే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందరినీ కూడా కూర్చోబెట్టి కేసీఆర్ పదే ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా కామన్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలి అన్నిటి గురించి కుల సంఘాలు మీరు చెప్పినట్టు ఈ కాన్స్టిట్యున్సీ పేరుకే జూబ్లీహిల్స్ అయినప్పటికీ కూడా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్లో నియోజకవర్గంలో ఉంటాయి, కానీ బస్తీలన్నీ కూడా జూబ్లీహిల్స్లో ఉంటాయి. సో బస్తీ ఓటర్ని, కుల సంఘాలని, కార్మికుల్ని ఎలా ఆకట్టుకోవాలి, వాళ్ళ దగ్గరికి ఎలా అప్రోచ్ కావాలన్న అంశాల మీద కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీహిల్స్ మీద బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున హోప్స్ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా
ఒకవేళ ఈరోజు కేటీఆర్ ఒక కామెంట్ కూడా చేశారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాజకీయ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి, అధికారంలోకి రావడానికి 3 ఏళ్ళు కూడా వేచి చూడాల్సిన అవసరం లేదు, ఆ అవకాశం కూడా ఉండదనేది కేటీఆర్ చేసిన కామెంట్. అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అధికార మార్పిడి కూడా జరిగే అవకాశం ఉంది అన్న అర్థం వచ్చేలా కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం కాస్త రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏది అయినప్పటికీ కూడా అటు సెంటిమెంటు ఎలాగూ పనిచేయదన్న నిర్ణయానికి అయితే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఇక అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు వాళ్ళ వైఫల్యాల మీద పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్ళాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. రైట్. ఇంకొక మాట, బీఆర్ఎస్లోనే ఒక వర్గం వ్యతిరేకంగా చేస్తోంది అనే ప్రచారం కూడా ఉంది. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా 3 సార్లు, ఏదైతే 2014లో టీడీపీ నుంచి తర్వాత 18-23లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొంతమందిని సొంత పార్టీల వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించారు స్వయంగా మాగంటి గోపీనాథే. ఆయనకి ఎవరైతే ఆయన మాట వినని అనుచరులు కావచ్చు, సొంత పార్టీ క్యాడర్ కావచ్చు, ఆయనకి ఎదురు తిరిగిన నాయకుల మీద, ఏదైతే సెకండ్ గ్రేడ్ నాయకులు ఉంటారో వాళ్ళందరి మీద కేసులు పెట్టించిన దాఖలాలు కూడా ఉన్నాయని గతంలోనే మాగంటి గోపీనాథ్ మీద బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి అనేకసార్లు ఫిర్యాదులు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి గతంలో. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కుటుంబానికి మళ్ళీ టికెట్ ఇవ్వడానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా టికెట్ ఆశించిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఈ టికెట్ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వీళ్ళెవరూ కూడా కలిసి రావట్లేదు, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే అదే అన్న చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. కానీ వీటన్నిటిని కూడా ఎక్కడా కూడా బయటపడకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయట్లేదు. అది ఎన్నికలప్పుడు చాలా స్పష్టంగా కనిపించబోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు అనుకూలంగా సొంత పార్టీ వాళ్ళే పనిచేస్తున్నారన్న సంకేతాలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అందినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం కూడా ఇప్పటివరకు జరిగినప్పుడు కూడా ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు అనేక మంది చోటామోటా నాయకులందరినీ కూడా కేటీఆర్ సమక్షంలో, హరీష్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున చేర్చుకుంటున్నారు. ఈ చేరికలు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారుతాయన్న చర్చ కూడా సొంత పార్టీలో ఉంది. గతంలో మనం చూసాం అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. సో అలాంటి పరిస్థితి జూబ్లీహిల్స్లో కూడా రాబోతుంది. ఏదైతే స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండా, వాళ్ళ అంగీకారం లేకుండా ఇతర పార్టీల నాయకుల్ని, సెకండ్ గ్రేడ్ నాయకుల్ని పెద్ద ఎత్తున చేర్చుకున్నారు ప్రతిరోజు కూడా. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారబోతున్నాయన్న చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. చూడాలి, ఎల్లుండి నుంచి కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళబోతారు. 10 రోజుల పాటు ఆయన ప్రచారం చేస్తారు కాబట్టి వీటన్నిటి కూడా సెట్ రైట్ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. సిద్ధార్థ, గుడ్ ఈవినింగ్. సిద్ధార్థ, కాంగ్రెస్ పార్టీ ఏమైనా కొంత గెలుపు పైన ఏమన్నా పూర్తి స్థాయి ధీమా లేదా కాంగ్రెస్ పార్టీకి? మొన్నటి వరకు ఆమెకు సానుభూతి లేదు, బీఆర్ఎస్ అభ్యర్థి లేదు కాబట్టి మాదే గెలుపు అనే ఒక ధీమా కనపడింది. సడన్గా అజరుద్దీన్కి మంత్రి పదవి అని అంటే అర్థమైపోతుంది అది ముస్లిం ఓటర్లకు వేసే గాలం అనేది అర్థమైపోతుంది కదా. ఎందుకు సడన్ డెసిషన్ ఎందుకు వచ్చింది? ఏమైనా గెలుపు మీద అనుమానాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వికేట్. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అయితే ముస్లిం ఓట్లు దాదాపు 25% ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఆ ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడతాయని కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు భావించింది. కానీ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాలు, ముఖ్యంగా షాదీ ముబారక్ లాంటిది చాలా ముస్లిం కుటుంబాలలో ఎఫెక్ట్ని చూపిస్తుంది. కొంతమంది ముస్లింలు బీఆర్ఎస్ వైపు డైవర్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లను రాబట్టుకోవడానికి ఒక నూతన ఎత్తుగడ వేసిందని చెప్పుకోవచ్చు. అజరుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా తానే పోటీ చేస్తానని ప్రకటించుకున్నాడు. కానీ ఆయన పోటీ నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పించి ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయనను క్యాబినెట్ నామినేట్ చేసింది. ఇంకా ఎల్లుండి ఆయనను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎల్లుండి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయనేది ఒక ఎత్తుగడైతే, బీహార్లో ఉన్నటువంటి ముస్లిం ఓట్లు కూడా కాంగ్రెస్ వైపు టర్న్ కావడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అజరుద్దీన్కి ఒక మంచి పేరుంది. ఆయన మంచి క్రికెటర్ అయినప్పటికీ కొంతమంది కుట్రల వల్ల ఆయన కెరియర్ నాశనం అయిపోయింది అని ముస్లిం యువతలో ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం నేడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంతోనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ఎల్లుండి ప్రమాణ స్వీకరణ చేయబోతున్నారు అజరుద్దీన్. ఆయనకు సంబంధించి శాఖలు కూడా కొన్ని డిక్లేర్ చేశారు. ఆయనను
ఎక్కువగా జూబ్లీహిల్స్లో తిప్పితే ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక ఇప్పటి వరకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అంటే శాసనసభ్యులు అకాల మరణం చెంది జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఎక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. అధికార పార్టీకే ఫ్లెచ్ అయింది. ఒక్క దుబ్బాక ఉప ఎన్నికల్లో తప్ప మిగతా ఉప ఎన్నికలన్నింటినీ అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఇక గతంలో అంటే మొదట సునీతకి ఇస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సునీత ఒకవేళ ఏడుస్తే ఆ ఏడుపులో కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోతుందని కాంగ్రెస్ నేతలు భావించారు. అందుకోసమే సునీత ఏడ్చినటువంటి సందర్భంలో కొంతమంది మంత్రులు దానిపై క్రిటిక్ చేసినటువంటి సందర్భంగా కూడా ఉంది. అయితే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు నిన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు రేవంత్ రెడ్డిని కలవడం, వాళ్ళు తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడము, దాంతోపాటు నిన్న సాయంత్రం పూట సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్మికులు రేవంత్ రెడ్డికి అభినందన సభ జరపడం, వీటితో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అంటే ఒక నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఫ్లెక్స్గానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక 10-20 వేల ఓట్ల మెజార్టీతోనే గెలుపొందుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి 4 రోడ్ షోలు, ఒక బహిరంగ సభను అడ్రస్ చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మెజార్టీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. అయితే గతంలో గోపీనాథ్ జూబ్లీహిల్స్కి చేసిందేమీ లేదు అని, దాంతోపాటు హైదరాబాద్ పైన ఒక స్పష్టమైన విజన్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంట్లో భాగంగానే హైడ్రా తీసుకొచ్చాము, దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ఇటు సిటీని డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి మెకానిజాన్ని మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ఇక దాంతోపాటు మీరు అన్నట్టు జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి చాలా వరకు బస్తీలోనే మనం కవరేజ్కు వెళ్ళినప్పుడు కూడా అసలు గ్రామీణ ప్రాంతంలో కూడా లేనటువంటి రోడ్లు, అంతా అధ్వానమైన పరిస్థితి జూబ్లీహిల్స్లో ఉంది. ఆ జూబ్లీహిల్స్ ఈ విధంగా ఉండడానికి కారణం ప్రభుత్వం అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి అక్కడ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన పట్టించుకోకపోవడం వల్లనే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ వాళ్ళు అర్బన్ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేశారు తప్ప జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బస్తీలపైన ఎట్లాంటి కాన్సన్ట్రేషన్ చేయలేదు. కాబట్టి అట్లాంటి జూబ్లీహిల్స్కి అలాంటి పరిస్థితి పట్టింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపితే అక్కడ విపరీతమైన అంటే గణనీయమైన అభివృద్ధి కలుగుతుంది అని కాంగ్రెస్ నేతలు వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో 6 నెలల కింద అంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కంటోన్మెంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు సాయాన్న అకాల మరణం చెంది అక్కడ జూబ్లీహిల్స్ లో గెలుపు ఓటములు రేవంత్ రెడ్డి పైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? లేదా రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వం పైన కానీ ఓడిపోతే ఒకలా గెలిస్తే ఒకలా? ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ఒక 3-4 ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం మీద, పార్టీ మీద, మంత్రుల మీద, వీటన్నింటినీ అంటే పార్టీలో ప్రభుత్వంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని రేవంత్ రెడ్డి సరిగా డీల్ చేయలేకపోతున్నాడు అనేది ప్రధానమైన విమర్శ ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే ఇప్పటి వరకు వచ్చినటువంటి విమర్శలన్నింటికీ ఒక ఫుల్ స్టాప్ పడ్డట్టు అవుతుంది అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దాంతోపాటు పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయిన తర్వాత తాను ఫేస్ చేయబోయేటువంటి మొదటి ఎన్నిక కాబట్టి ఆయనకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం అని చెప్పుకోవచ్చు. పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తాను ఎదుర్కోబోయే మొదటి టాస్క్ కాబట్టి ఆమెకు కూడా ఈ ఎన్నికలు కీలకమని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎన్నికలు అంటే 2 సంవత్సరాలు దాదాపు కావస్తుంది. ఈ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ తమ పాలనకు రెఫరెండంగా మేము భావిస్తున్నామని కాంగ్రెస్ నేతలు ఇంటర్నల్గా చర్చ జరుపుతున్నారు. దాంతోపాటు ఈ ఎన్నికల్లో గెలుస్తేనే రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోగలదు. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే దాని ఎఫెక్ట్ రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల పైన పడుతుంది, దాంతోపాటు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో పడుతుంది. అది 2028లో లేదంటే 2029లో జరిగేటువంటి ఎన్నికల మీద పడుతుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి పైన పాలన పైన ఇన్ని రోజులు వస్తున్నటువంటి విమర్శలకు ఈ ఎన్నికలు ఓడిపోతే అదొక ఎసెట్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ నేతలు తీసుకుంటున్నారు. ఇటు మంత్రులను, నియోజకవర్గానికి ఇద్దరు మంత్రులను, ఒక ఎంపీని, 4 ఎమ్మెల్యేలను, 6 కార్పొరేషన్ చైర్మన్లను
కేటాయించి మరి వాళ్ళను ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఏమేం ప్రోగ్రెస్ చేశారు, దానికి సంబంధించినటువంటి రిపోర్టును ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పెద్దలు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలు చాలా కీలకంగా తీసుకుంటున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వంపై, పార్టీపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయనకు అడ్మినిస్ట్రేషన్ చేత కావట్లేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగా చేయలేకపోతున్నాడు, మంత్రుల్ని సరిగా గైడ్ చేయలేకపోతున్నాడు, ఒక పైనర్షిప్ని చేయలేకపోతున్నాడు అన్నటువంటి అన్ని విమర్శలకు రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నిక విజయంతో సమాధానం చెప్పాలని భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక 6 రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ప్రతిరోజు 7, 8కి అంటే 7కి 8కి ఆయన రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ఉన్నారు. చివరి రోజుల్లో వీలైతే బైక్ ర్యాలీలు కూడా నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీపై వస్తున్నటువంటి అనేక విమర్శలకు సమాధానం చెప్పుకోవడానికి ఒక అస్త్రంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడనుంది. రైట్ సిద్ధార్థ అండ్ నరేష్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్. ఇక అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆపసోపాలు పడుతోంది, మరోవైపు సిట్టింగ్ స్థానం కాపాడుకోలేమేమో అనే భయం బీఆర్ఎస్ పార్టీలో ఎందుకుంది, అండ్ తెలంగాణలో మేము బలపడుతున్నాం, నెక్స్ట్ అధికారం మాదే తెలంగాణలో అని చెప్తున్న బీజేపీ బాగా వెనకబడినట్టుగా మనతో జూబ్లీ హిల్స్ పైన జరుగుతున్న పరిణామాలపైన చర్చను చూస్తున్నాం. మనం చర్చలో బీఆర్ఎస్ నాయకులు కుర్బా విజయ్ కుమార్ గారు ఉన్నారు, అలాగే బీజేపీ నాయకులు కప్పార్ ప్రసాద్ గారు ఉన్నారు, అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా చరణ్తో మాట్లాడదాం. చరణ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఆల్మోస్ట్ మేము గెలిచేసామనే ధీమాతోనే మొన్నటిగా కనపడ్డారు, ఇప్పుడు కూడా ఉన్నారేమో, నేను లేరని అన్నట్టుగా మేము మాకు అనిపిస్తున్నది చెప్తున్నా నేను, మేము మా అబ్జర్వేషన్. సడన్గా అజరుద్దీన్కి మంత్రి పదవి అని ఇవ్వడం అని అంటే ముస్లిం ఓటర్లకు ఒక గాలం అని అనుకుంటున్నారు అందరూ. మీరు ఏమని చెప్పాను, కానీ ఎందుకు సడన్గా ఈ నిర్ణయం వచ్చింది, ఎక్కడైనా డౌట్ ఉండిందా? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు సంబంధించి క్యాబినెట్లో ఇప్పటివరకు మనం స్థానం కల్పించలేకపోయినాం కాబట్టి ఖచ్చితంగా ముస్లింలకు స్థానం కల్పించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఎందుకంటే అజారుద్దీన్ గారు టికెట్ ఇచ్చేటప్పుడే మళ్ళీ వచ్చేసారి నవీన్ యాదవ్ గారు టికెట్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్ గారు టికెట్ ఇచ్చినాం. అప్పుడే అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ టికెట్ అనౌన్స్ చేశారు. అదే కాకుండా ఇంకొక 3వ అభ్యర్థి సిఎన్ రెడ్డి గారు ఉంటే వారు కూడా పార్టీలో సముచితమైన గౌరవిస్తామని చెప్పి మాట ఇచ్చారు. దానిలో భాగంగా మైనార్టీలకు సంబంధించి క్యాబినెట్లో 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మైనార్టీలకు ఒక స్థానం ఇస్తే బాగుంటుందని చెప్పేసి పార్టీ భావించి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా అది ఇప్పుడే ఎందుకు అని, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా, ఆయన తెలిసే చాలా రోజులు అయింది, లేదా ఎలక్షన్ ఇంకొక 10 రోజులు అయితే అయిపోద్ది, తర్వాత కూడా ఇవ్వచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ రాబోతా ఉంది. అదే కాకుండా హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన ప్రజలంతా కూడా చాలా రోజుల సంది క్యాబినెట్లో మాకు స్థానం లేదు కాబట్టి స్థానం ఇవ్వాలని చెప్పేసి వారి ఒత్తిడి మేరకు మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన మాట వాస్తవం, ఎమ్మెల్సీ తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటారని చెప్పి చాలా రోజులు చర్చ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ఒకటి చర్చ. అదే కాకుండా దానికి సంబంధించి పెద్ద ఎత్తున అదేవిధంగా అజరుద్దీన్ గారికి సంబంధించి వారు అంతర్జాతీయంగా గుర్తింపున్నటువంటి నాయకుడు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చినప్పుడు ఉన్నాడు, టికెట్ ఇవ్వనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అదే కాకుండా వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీగా పనిచేశారు 2009 నుంచి 2014 వరకు. రాజస్థాన్లో పోటీ చేసి ఓడిపోయాడు. 2018లో టికెట్ ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 2023లో టికెట్ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన ఆటోబయోగ్రఫీ నేను అడుగుతలేను, కానీ కాకపోతే ఈ టైంలో ఇవ్వడము అనేది మాత్రం కొంత ఎందుకు అనేది ఒక చర్చ అయితే ఉంది. ఏమైనా డౌట్ ఉందా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో? జూబ్లీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీ తక్కువ కూడా గెలవబోతా ఉంది. మెజార్టీ పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మీరు చూసా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలమైన అభ్యర్థి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఒకటే క్రిమినల్ అని చెప్పేసి ముద్రేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే 2000 ఇది అన్ఫేర్. ఇది బీఆర్ఎస్ పార్టీను బీజేపీ పార్టీ వేయడం ఏంటి? మీరే చేశారు కదా, మీరే కదా బైండ్ ఓవర్ చేసింది వాళ్ళ ఫాదర్ ని, రౌడీ షీటర్ అని. ఎలక్షన్ కమిషన్ చేశారు ముద్ర. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వేశారు మీ పోలీసులే కదా. సార్, ఎవరైనా ఈ ఎలక్షన్ జరిగే ప్రాంతాల్లో గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఏమైనా కేసులు ఉన్న వాళ్ళకి సంబంధించి బైండ్ ఓవర్ చేస్తారు. అది ప్రాసెస్ లో భాగం. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే ప్రత్యేకంగా నవీన్ యాదవ్ గారిని రౌడీ అనే ముద్రేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తీసుకున్న స్లోగన్కు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తా ఉంది. ఎందుకంటే పార్లమెంట్లోనే చాలా మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొన్న
24లో 46% మంది మీద కేసులు ఉన్నాయి పార్లమెంట్లో, 2019లో 43%, 2014లో 34%, 2009లో 30%, 2004లో అది వాస్తవమే. 23% పార్లమెంట్లో ఉన్నారు. అది వాస్తవం. అదే కాదు సల్మాన్ ఖాన్ గారిని నేను కాదనను. బీఆర్ఎస్ పార్టీ మొన్న జాయిన్ చేసి 25 కేసులు వారి మీద. అవును, నేను కాదనట్ల. కాకపోతే ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారు అంటే మీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారి తండ్రిని రౌడీ షీటర్ అని బైండ్ ఓవర్ చేస్తే ఆ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందా నవీన్ యాదవ్ మీద, పాజిటివ్ పడుతుందా? అబ్బా ఇది అయితే రౌడీ ఇట్లాంటి వాడు ఉండాలని ఓట్లేస్తారా, సార్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు పార్లమెంట్ లోనే అది లేదు సార్, అది లేదు. ఎక్కడో ఉన్నారు కదా అని నవీన్ యాదవ్ గారు ఇవాళ కాదు, 2014లో వారు పోటీ చేసిన 2వ స్థానం వచ్చిన అప్పుడు కూడా వారి మీద కేసులు ఉన్నాయి. తర్వాత 18లో ఇండిపెండెంట్ పోటీ చేసిన 20,000 ఓట్లు వచ్చినాయి, అప్పుడు కూడా శ్రీశైలం గారు బైండ్ ఓవర్ చేశారు. ఇలా కొత్త కాదు కదా. నేను తప్పు పట్టట్లే. నేను ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్ గానే అన్నారు ఒక రౌడీ షీటర్ కి టికెట్ ఇచ్చారని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేశారు కదా. ఆ ఆరోపణ అట్లా తిరుగుతూ ఉండగానే పోలీసులు మీ క్యాండిడేట్ వాళ్ళ ఫాదర్ ని బైండ్ ఓవర్ చేస్తే రౌడీ అని, అది నిజమైంది కదా వాళ్ళు చేసిన ఆరోపణ. 20 సంవత్సరాల కాలంలో వాళ్ళ మీద ఒక్క కేసు కూడా కాలేదు. ఎప్పుడో పాతకాలంలో కేసులు ఉండదు, ఆ కేసుల తీసేయాల్సింది మీరు రాగానే రౌడీ షీట్ ఎత్తేయాల్సింది. దానికి సంబంధించి కాదు. ఇప్పుడు చట్టం అనేది తన పని కాదు. ఇంకోటి, నాయకుడే కదా. టీఆర్ఎస్ పార్టీలో తిహార్ జైల్లో ఉన్నటువంటి నా సైట్ క్వశ్చన్ బాస్, 20 ఏళ్లలో ఆయన మీద ఒక్క కేసు లేదు, మంచివాడు అంటున్నారు. నాకు శ్రీశైలం యాదవ్ గారు తెలుసు, కానీ మంచివాడు మీరే అంటున్నారు. మీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఎత్తేసే పని కదా షీట్. సార్ ఇప్పుడు చట్టం తన పని దాన్ని చేసుకునే ప్రయత్నంలో ముందుకు పోతారు. చట్టం అనేది ఎవరి చుట్టం కాదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకురు, మామూలు కూర్చొని నిర్ణయాలు తీసుకురు. వాళ్ళ ఇంటనే కలవకుండా కవిత గారు లిక్కర్ స్కామ్ లో తిహార్ జైల్లో ఉండి వచ్చింది. మొన్న ముందు కూర్చొని తీసుకోవాలి. సల్మాన్ ఖాన్ గారి మీద 25 కేసులు ఉన్నాయి. వారి మీద అమ్మాయిలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. వారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు పరమ పవిత్రులు అయిపోయారు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళకి పార్టీలకు సంబంధించి చాలా మంది 294 మంది మీద కేసులు ఉన్నాయి. పార్లమెంట్ లో 240 మందిలో 94 మంది మీద కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సంబంధించి 49 మంది మీద కేసులు ఉన్నాయి. పార్లమెంట్ లో కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఓవరాల్ గా మీకు జూబ్లీ హిల్స్ లో గెలుస్తామనే ధీమా సార్ 50,000 మెజార్టీకి తక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ థర్డ్ పరిమితం అవుతా ఉంది. కంటోన్మెంట్ లో భారతీయ జనతా పార్టీ సెకండ్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సికింద్రాబాద్ పార్లమెంట్ లో థర్డ్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ, మల్కాయి పార్లమెంట్ లో థర్డ్, చెవేల పార్లమెంట్ లో థర్డ్. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి 89,000 ఓట్లు పార్లమెంట్లో వచ్చిన పరిస్థితి మేము చూసినాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి మేము ఏమంటా ఉన్నాం, మాకు అవకాశం ఏంటి, ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు ఇచ్చారు, భారతీయ జనతా పార్టీ 6 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి మీకే ఇస్తున్నారు. 6 సంవత్సరాల కాలం పాటు కేంద్ర మంత్రి జనార్దన్ రెడ్డి గారు నియోజకవర్గం విభజన జరగక ముందు మొత్తం ఇంత పెద్ద నియోజకవర్గానికి పీజీఆర్ గారు ఆయన బతుకున్నంత కాలం ఆయనే కదా ఎమ్మెల్యేగా, మంత్రిగా. ఆయన చనిపోయినాక కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి చేసినాడు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం తర్వాత గోపి టీడీపీని చేసినాడు. 10 సంవత్సరాల కాలం పాటు గోపి గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పోయాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. అయినా బస్తీలో గతి మారలేదు, అది వేరే విషయం, దాని తర్వాత మాట్లాడదాం. కానీ విజయ్ కుమార్ గారు ఇప్పుడు సిట్టింగ్ కాన్స్టిట్యూన్సీ అది, పైగా ఎమ్మెల్యే గారు చనిపోతే వచ్చిన ఎలక్షన్ వారి సతీమణికి మీ వాళ్ళు టికెట్ ఇచ్చారు కదా. అయినా ఎందుకు ఒక రకమైన ఏదో ఒక తెలియని భయం ఏదో కనపడుతున్నట్టుంది గెలుపు మీద? వికే గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్న మిత్రులకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారాలు. అది మీకు ఆ రకమైనటువంటి అభిప్రాయం వస్తే దానికి ఎవరేం చేయలేరు. మా పార్టీ మెజారిటీ మీద దృష్టి పెట్టింది తప్ప గెలుపు అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది, నిర్ణయం అయిపోయింది. ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసినారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు. ముఖ్యమంత్రి గారు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని కోట్ల రూపాయలు పంచినా, ఎంతమంది మంత్రులను గల్లీకి ఒక మంత్రిని పెట్టినా, ఎమ్మెల్యేలను పెట్టినా, ఎమ్మెల్సీలను పెట్టినా, ఇక్కడ పెట్టినా కూడా ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు. అది మా స్థానము. ఎందుకు చెప్తా ఉన్నామంటే గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో దాదాపుగా కొన్ని వందల అండర్ పాస్లు నిర్మించింది, దాదాపు 50 పైచలకు ఫ్లైఓవర్లు నిర్మించింది, కొన్ని వందల ఇంటర్నల్ లింక్ రోడ్స్ నిర్మించింది బీఆర్ఎస్ పార్టీ. దాదాపు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో ఒక నంబర్ 1 స్థానంలో చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. ఐటీ ఎగుమతుల్లో 50,000 ఐటీ ఎగుమతులు 2014లో ఉన్నప్పుడు ఉంటే 2023 మా పార్టీ అధికారం కోల్పోయిన నాటికి 2 లక్షల కోట్ల
ఐటీ ఎగుమతులను తీసుకొచ్చింది. 2 లక్షల మందికి ఐటీ ఉద్యోగులు ఉంటే దాదాపు 9 లక్షల పైచిలుగు ఐటీ ఉద్యోగుల సంఖ్యను పెంచేటటువంటిది. ఈ టీ హబ్ కావచ్చు, వి హబ్ కావచ్చు, ఎన్నో రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలని ఈ హైదరాబాద్ ప్రజలకు అందించింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి చేసినటువంటి పార్టీకి ఓటేయాలని మేము షేక్పేట్ డివిజన్లో తిరుగుతూ ఉంటే కొంతమంది ప్రొఫెసర్లు, మేధావులు, చదువుకున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా మాకు కేసీఆర్ గారి నేతృత్వంలో చేసిన అభివృద్ధి మాకు ముఖ్యము, అభివృద్ధి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకే ఓట్లు వేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల నుంచి గతంలో కేసీఆర్ గారు ఒక్కొక్క ఇంటికి 20,000 లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్ని హైదరాబాద్లో తీసుకొస్తే ఈరోజు ఆ పథకాన్ని రామ్ పలికి దాదాపుగా వేల బిల్లులు మంచినీటి కుళాయి నీళ్ళ బిల్లులు వస్తూ ఉన్నాయి. ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. మాకు మేము ప్రచారానికి వెళ్తే ఆ బిల్లులు చూపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. ఇలా ఈరోజు హైదరాబాద్లో రోడ్లు ఏ రకమైన విచిత్రమైనటువంటి రోడ్ల పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ఏ రకంగా ఛార్జీలు పెంచి హైదరాబాద్ నగర ప్రజల మీద ఏ రకంగా భారం మోపినరో చూస్తా ఉన్నాం. ఇవాళ మనం నిజమే మిత్రమా, కేసీఆర్ మీరు ఎంత చేసినా ఎలక్షన్లు అనేసరికి కులము, మతము, ప్రాంతము ఏ వస్తాయి కదా, మెయిన్ కార్డ్స్ అవే. ఈ డెవలప్మెంట్లు, ఈ ఫ్లైఓవర్లు, స్కై ర్యాప్లు ఇవన్నీ ఓకే, అది ఒక ఎలైట్ పీపుల్ ఆలోచిస్తారు వాటి గురించి. జూబ్లీహిల్స్ అనేది ప్రధానంగా బస్తీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కదా. ముస్లిం ఓటర్లు, పేద ముస్లింలు, పేద బీసీలు, దళిత వర్గాలు, క్రిస్టియన్స్ ఉన్న నియోజకవర్గం. ఈ బీసీ కార్డు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? వికే గారు మిమ్మల్ని చాలా అభినందించాల్సిన మీ క్వశ్చన్ ఇచ్చినారు, చాలా సంతోషం. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేసి ఈరోజు అన్ని పార్టీలు ముస్లింస్ గురించి ఉన్నారు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే నాకు తెలిసి మీరు దాదాపు 35 సంవత్సరాల నుంచి మీరు జర్నలిజం వృత్తిలో ఉన్నారు. ఈనాడైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం నేత క్యాబినెట్లో లేని క్యాబినెట్ ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు ముస్లింస్ దూరం అవుతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, ముస్లింస్ చీద కొడుతూ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ముస్లింస్ని తీవ్రంగా అవమానపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలా సెక్యులర్ పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముస్లింని కనీసం క్యాబినెట్లోకి తీసుకోలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఉన్నటువంటి ఎమ్మెల్సీలు దాదాపుగా 6 ఎమ్మెల్సీలు భర్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఒక్క ఎమ్మెల్సీని కేసులు లేనటువంటి పంచాయతీలు లేనటువంటి దాంట్లో ఎందుకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటలు కావచ్చు, లోకల్ బాడీలు కావచ్చు, గవర్నర్ కోటలు కావచ్చు ఎమ్మెల్సీలుగా నియమించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఒక ముస్లిం మైనార్టీ నాయకుడిని ఈరోజు ఒక కురువృద్ధుడు అండి షబ్బీర్ అలీ గారు సీట్ని త్యాగం చేసి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు కామారెడ్డిలో పోటీ చేయడం కోసం. ఆయన ఎంత ఎంత గోస పెడుతుంది షబ్బీర్ అలీ గారిని. ఇంకో అదేవిధంగా ఇప్పుడు అజారుద్దీన్ గారు, ఆయన దాదాపు ఇండియన్ క్రికెట్కి ఒక నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. అతను సీనియర్ పార్లమెంటేరియన్. అతను 2023లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఈరోజు సింపతి ఉండి గెలుస్తాడని వాళ్ళే అనుకుంటున్నారు ముస్లిమ్స్. కానీ అతను టికెట్ ఇవ్వకుండా ఇవాళ ముస్లింని ఘోరమైన అవమానపరిచింది అజారుద్దీన్ గారికి. అదేవిధంగా సియాసత్ పేపరు ఎడిటర్ అయినటువంటి అమీర్ అలీ ఖాన్ గారిని ఒక లిటిగేషన్ ఉన్నటువంటి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నటువంటి ఎమ్మెల్సీలను తీసుకెళ్లి దాసోహ శ్రవణ కేసులు తీసుకెళ్లి అక్కడ కోదండరామ్ గారిని అవమానపరిచారు. అమీర్ అలీ ఖాన్ గారిని తీవ్రంగా అవమానపరిచారు. వారికి ఎమ్మెల్సీలు కోర్టు చెప్తే కూడా ఇవ్వకూడదని చెప్పి ఇచ్చిండ్రు. మళ్ళీ కోర్టు ఆదేశాలకు తొలగించిండ్రు. మళ్ళీ ఇప్పుడు అదే కేసులో, అదే లిటిగేషన్ ఉన్న కేసులో అజారుద్దీన్ గారిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి క్యాబినెట్ తీర్మానం చేశారు. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అంటే వీళ్ళకి ముస్లిం మైనార్టీల మీద కన్సర్న్ ఉందా? లేదండి. వీళ్ళకు ముస్లిమ్స్ మీద కన్సర్న్ లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. షాదీ ముబారక్ పథకాన్ని ముస్లిమ్స్ కోసం తీసుకొచ్చినటువంటి పార్టీ, కళ్యాణ్ లక్ష్మి తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మా పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయాల వల్ల ముస్లిమ్స్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట, కేసీఆర్ గారు వెంట ఉన్నారండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వెంట లేరు. నేను స్వయానా చెప్తా ఉన్నాను సార్. నేను చాలా మంది ప్రొఫెసర్లతో నేను ఈ మధ్యకాలంలో భేటీ అవుతా ఉన్నాము. షేక్పేట్ డివిజన్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారితో, దాసో శ్రవణ్ గారితో, ముఠగోపాల్ గారితో తిరుగుతూ ఉన్నాం మేము. మాకు తెలుస్తూ ఉంది ముస్లిం మైనార్టీ నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు, ఐటీ ఎంప్లాయీస్. మన కేటీఆర్ గారు ఈ రిలయన్స్ సంబంధించిన అపార్ట్మెంట్లో కూడా వచ్చిండ్రు. ఆడంతా కూడా ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కారు గుర్తుకు ఓటేస్తాము, మీకే ఓటేస్తాము, మమ్మల్ని ముస్లింస్ని అవమానపరిచింది, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఓట్లు వేసేది మీ పార్టీకి అని హామీ ఇస్తా ఉన్నారు వాళ్ళు. మీరు మా గురించి వదిలేయని చెప్పి చెప్తా ఉన్నారు. నేనేమంటే బీసీలు ఇంకోటి బీసీ మాట చెప్పినారు. సరే ఇవాళ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక యాదవ్ సామాజిక నాయకుడు క్యాండిడేట్గా చేసిండ్రు. సార్
ఎక్కడైనా ఏనాడైనా గొల్ల కుర్మలు లేని క్యాబినెట్ ఎక్కడైనా చూసినారా సార్ ఇవాళ నువ్వు గొల్ల కుర్మని అవమానపరిచి ఇవాళ యాదవ కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీ అవమానపరిచి అంటే ఇక్కడ క్యాబినెట్ లో తీసుకోకుండా ఒక్క మాట. మళ్ళీ ఇవాళ మేము బీసీకి ఇచ్చాము యాదవ్కి ఇచ్చాము అంటే ఎట్లా నమ్ముతారండి? అడ్డుపడుతున్నా. బీసీలో మొత్తం ఎన్ని సామాజిక వర్గాలు ఉంటాయి? 140 పైచిలు కులాలు 142 ఉన్నాయి. 142 మందిని పెట్టలేరు కదా కేబినెట్ లో. బీసీ అంటే బీసీల నుంచి 6 7 యాదవులను, గౌడ్స్ను, లేకపోతే గొల్ల కుర్మలు, మీరు అన్నట్టు గొల్ల కుర్మలు 2 ఒకటే అనుకోండి, గౌడు లేదా పద్మశాలి, ముదిరాజు, ఇవి పెద్ద సామాజిక వర్గాలు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నేనేమంటే కాదు కదా, బీసీ బాబు అంటే నేనేమంటే ఈ కులాలు లేని ఈ కులం లేని క్యాబినెట్ కూడా లేదు గతంలో, కానీ ఈ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారికి దక్కింది అది. మరి నేనేమంటా అంటే నిజంగా యాదవ్కి ఇచ్చినాం, బీసీకి ఇచ్చినాం అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 37 కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమంది యాదవులకు ఇచ్చారండి? మన ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కమిటీలలో ఎంతమంది గొల్ల కుర్మలకు, బీసీలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారండి? ఎక్కడ ఇచ్చారండి? ఇదంతా కూడా బలహీన వర్గాల ప్రజలని, యాదవులను, ముస్లిమ్స్ని, దళితులని ఏ రకంగా అవమానం. ఇప్పుడు సార్ దళిత్ స్టడీస్ పెట్టాం సార్ అక్కడ మల్లేపల్లి లక్ష్మయ్య గారి నేతృత్వంలో బోరబండ డివిజన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 24 కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చి 1500 గజాల భూమి ఇచ్చి 90% పనులు పూర్తయినాయి సార్. ఇప్పటి వరకు ఆ యొక్క దళిత్ స్టడీస్ బిల్డింగ్ భవనం పూర్తి కాలేదు, నోచుకోలేదు సార్. ఈరోజు హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత అవమానపరిచి సంఖ్యలు వేసింది సార్. అంబేద్కర్ విగ్రహానికి సంఖ్యలు వేసింది, కనీసం వాళ్ళు పూలు వేసేటువంటి దిక్కులేదు సార్. వీళ్ళ ఆధార దళితుల గురించి, మైనార్టీల గురించి మాట్లాడేటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీ లేదు సార్. ఇవాళ ఏ లెక్క చూసుకున్నా, ఏ పద్ధతులు చూసుకున్నా బీఆర్ఎస్ పార్టీ గెలుపు నిర్ణయం అయిపోయింది. మా మెజారిటీ మీరు చూస్తూ ఉన్నారు మీరు చూస్తారు. దాదాపు ఒక 15 రోజులు అయిపోతుంది. మా పార్టీ మెజారిటీ మీరు చూస్తారు. ఇదే వేదికలో మనం సంబరాలు చేసుకుంటాం. సంబరాలు అంటే డిబేట్ చేద్దాం, డిబేట్ చేద్దాం. రైట్ ప్రసాద్ గారు, జూబ్లీ హిల్స్ కు సంబంధించి మీరు గతంలోనూ పోటీ చేశారు, ఇప్పుడు కూడా పోటీ చేశారు. అదే నాయకుడికి మళ్ళీ టికెట్ ఇచ్చారు కదా. సిచ్యువేషన్ ని స్టడీ చేస్తుంటే మీరు చాలా పెద్ద పెద్ద నాయకుల్ని తిప్పుతున్నారు. ఎలా అనిపిస్తోంది? కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డు వాడుతుంది, మైనార్టీ కార్డు కూడా వాడుతుంది. ఎందుకంటే ఎంఐఎం ఎందుకో పోటీ చేయకుండా వాళ్ళకి అవుట్ రైట్ సపోర్ట్ చేస్తుంది కదా. వీళ్ళేమో సింపతి కార్డు వాడుతున్నారు కదా. సో మీ కార్డు ఏంటి? మీరు ఏం పెట్టుకొని వెళ్తున్నారు? బీజేపీకి అక్కడ స్కోప్ ఏంటి అసలు? డిబేట్లో పాల్గొంటున్న మిత్రులకు, వెంకటకృష్ణ గారు, మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మీరు చాలా బాగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో లేడు, ఎంఐఎం పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తున్నాడు. అవును, ఆయన ఇంతకుముందు ఎంఐఎం నుంచి పోటీ చేశాడు. ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఎంఐఎం నుంచి పోటీ, ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. అది రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ మీద అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఒకటి. రెండోది, మాకు గతంలో పోటీ చేసినటువంటి నాయకుడే మా పార్టీ కార్యకర్త ఇప్పుడు మళ్ళీ రంగంలో ఉన్నాడు. మేము అభ్యర్థిని మార్చలే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చింది. అంటే అర్థమైంది, ఇదివరకు ఇచ్చినటువంటి అభ్యర్థి తప్పు, ఆయన బాలేడు, ఆయన పనికిరాడు, ఆయన వేస్టు, ఆయనకు ఎంఐఎం సపోర్ట్ చేయదు, కాబట్టి మేము ఇంకొక అభ్యర్థిని పెట్టుకుంటున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. వాళ్ళే ఆ అభ్యర్థి రౌడీ షీటరు, చాలామందిని ఇబ్బందులు పెట్టినోడు, పాండబ్బాల కాడ కూడా డబ్బులు వసూలు చేసినోడు, కాబట్టి అనేక రకాలైనటువంటి కేసులున్నాయి ఆయననే అని చెప్పి ఆ పార్టీ నాయకుడిని ఆ పార్టీ పోలీసులు బైండ్ ఓవర్ చేశారు, ఆ ప్రభుత్వం పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. అంటే అర్థమైంది, ఒకవైపు మైనార్టీలు, ముస్లింల ఓట్ల కోసము, మరోవైపు అక్కడ ఉండబడేటువంటి కొంత కండబలం కలిగినటువంటి అభ్యర్థిగా ఉండాలనేటువంటి మాట ఒకటి. రెండోది, డబ్బులు బాగా బెదిరించి వసూలు చేసినటువంటి డబ్బులు. వ్యాపారాలు ఏం లేవు. మీరు చూస్తే శ్రీశైలం చిన్న శ్రీశైలం యాదవ్ గారి వ్యాపారం ఏంది? లేదు. మీకు చెప్పేదే ఓన్లీ రౌడీజం ద్వారా డబ్బులు కలెక్ట్ చేయడం, లేకపోతే భూ కబ్జాలు పెట్టడం, ఏదైనా కావచ్చు. అంటే ఆయనకు టికెట్ ఇవ్వడం తప్పని నేను అనట్లే. రౌడీలకు టికెట్ ఇవ్వద్దని రాజ్యాంగంలో ఎక్కడ లేదు, ఇవ్వచ్చు. ఇప్పుడు అది తప్పు, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పండి. ఇవ్వచ్చు, రౌడీలకు టికెట్లు ఇవ్వద్దు, రేపిస్టులకు టికెట్లు ఇవ్వద్దు అని ఇప్పటిదాకా మన రాజ్యాంగంలో అయితే లేదు. ఎన్నికల నిబంధనలు నైతికత మీద ఆధారపడినటువంటి అంశం అదొకటి. రెండో, మీరు జూబ్లీహిల్స్ చూస్తే మైసూర్ పాక్ లో మైసూర్ ఉండదు అన్నట్ల జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లో జూబ్లీహిల్స్ లేదు. మీరు ఇందాక ఇప్పుడు దేశంలోనే అత్యంత పేరు కలిగినటువంటి జూబ్లీహిల్స్ అంటే చాలా మంది కాన్సన్ట్రేషన్ పెట్టి. ఇందాక మిత్రుడు మాట్లాడుతూ గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తారన్నారు. జూబ్లీహిల్స్ ఎంతమంది గన్ లైసెన్స్ ఉన్నాయి తెలుసా అండి? మొత్తం చాలా మంది, ఆల్ సెలబ్రిటీస్ ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళు బైండ్ ఓవర్. అయితే గన్ సరెండర్ చేస్తారు. లైసెన్స్ హ్యాండ్ ఓవర్ వేరు, బైండ్ ఓవర్ వేరు. మీరు ఏమన్నారు? బైండ్ ఓవర్ విషయం మాట్లాడినాం. లైసెన్స్ హ్యాండ్ ఓవర్ చేయడం వేరు, గన్స్ హ్యాండ్ ఓవర్ చేయడం వేరు, బైండ్ ఓవర్ వేరు.
దానికి దీనికి తేడా అదే రీతి. అదొకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ ఉండేటువంటి స్కోప్ ఏంటంటే 10 సంవత్సరాల పైచిలకు బీఆర్ఎస్ని చూసిండ్రు. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన గోపీనాథ్ చూసిండ్రు. ఇప్పుడు ఆయన అకాల మరణం చెందిరు. దురదృష్టవశాత్తు అనుకోకుండా ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఆయన భార్య రంగంలో ఉంది, అంటే ఆ కుటుంబమే అక్కడ రంగంలో ఉంది. గత కొన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పాలనను చూస్తూనే ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది. కాబట్టి ఈ రెండింటికి భిన్నంగా భారతీయ జనతా పార్టీ పాలన ఉండబోతా ఉంది. మేము రంగంలో ఉంటే అభివృద్ధి ఉంటుంది, మాకు కులాలతోటి మతాలతోటి సంబంధం లేకుండా ప్రజలను మచ్చిక చేసుకోవడం ద్వారా అందరి మన్నలను పొందడం ద్వారా మేము అక్కడ ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము టికెట్ అభ్యర్థిని మార్చలేదే, కాంగ్రెస్ పార్టీ భయంతో అభ్యర్థిని మార్చుకుంది. ఇంకా బీఆర్ఎస్ కంటే వేరే అభ్యర్థి ఉన్నా కూడా సానుభూతి ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన భార్యను రంగంలో పెట్టి మీరు అన్నట్టు సానుభూతితో ఒకరు, మైనారిటీ ఓట్లు, కండబలము, డబ్బు బలము, అధికార బలం తోటి కాంగ్రెస్, ఈ రెండు రంగంలో ఉంటే ప్రజలు ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇంకెంతకాలం ఇది, ఇంకెంతకాలం వీళ్ళని మనం మొయ్యాలి. మీరు గతంలో ఏ ప్రభుత్వానికి రానంత చెడ్డ పేరు, గతంలో ఏ ముఖ్యమంత్రికి రానంత చెడ్డ పేరు ఈ 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఎందుకు అంటే ఒకటి 2 కారణాలని. మాటికి అసదుద్దీన్ ఓవైసీ గడి దగ్గరికి పోయి తలంచడం. మీరు హైడ్రా పేరుతోటి మొత్తం హైదరాబాద్ నగరంలో ఉండబడేటువంటి అన్ని బస్తీలలో హైడ్రా పోయింది, కానీ పాత బస్తీకి హైడ్రా పోలేదు. ఓవైసీ భవనాలు కూల్చివేయండి అని చెప్పి స్పష్టంగా చెప్పినా, అవి అక్రమంగా నిర్మించినాయని చెప్పినా, అవి మన నీటి పరివాహక ప్రాంతంలో ఉన్నాయని చెప్పినా కూడా అవి విద్యాలయాలు కూల్చమని చెప్పి అధికారికంగా స్టేట్మెంట్ ఇప్పించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అంటే అర్థమైంది, కేవలం మైనార్టీలు బాగుంటే చాలు, ఓవైసీ కన్సర్న్లో మేము ఉంటే చాలు, ఓవైసీ ద్వారా ఓట్లు పడతాయి అనేటువంటి ఒక ఏకైక ఉద్దేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎలా రంగంలో ఉన్నది. తర్వాత ఇందాక మీరు చెప్పారు నైతికత అన్నది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సరే, ఎన్నికల కోడ్ కిందకి రాకపోవచ్చు, కానీ ఇంత సందర్భంలో పార్టీ నైతికతకు దిగజారి ఒక ముస్లింకు మేము మంత్రి పదవి ఇస్తాము, ఎందుకంటే అక్కడ ముస్లిం ఓట్లు ఉన్నారు కాబట్టి అంటే దాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? నిజంగానే మీరు అన్నట్టు ఒక నియమం లేకపోవచ్చు, రాజ్యాంగపరంగా నిబంధన లేకపోవచ్చు, అడ్డంకులు లేకపోవచ్చు, కానీ నీకు ఒక నైతికత ఉండాలి కదా. ప్రజలు చూస్తున్నారు కదా, ఇలా లేకపోతే రేపైనా అడుగుతారు కదా. ఆ నైతికత కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. తర్వాత మీరు మొత్తంగా చూడండి, ఇందాక మిత్రుడు చెప్పిండు బీఆర్ఎస్ మొత్తం అభివృద్ధి చేసినామని చెప్పి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కట్టినరా? ఒక డబుల్ బెడ్రూమ్, నేను మొత్తం అంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కట్టి ప్రజలకు అందజేసినరా? బీఆర్ఎస్ పార్టీ పాలనలో జరగలే. తర్వాత పేద ప్రజలకు జూబ్లీహిల్స్లో నిమ్న వర్గాలు ఉన్నాయి, తర్వాత ముస్లిం మైనార్టీలు ఉన్నారు, అనేక మంది దళితులు ఉన్నారు, చాలా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పేద ప్రజలు అక్కడ ఉన్నారు. 10 సంవత్సరాలలో ఇంత అభివృద్ధి జరిగితే ఆ వాడలు ఇంకా ఆ వాడలు లెక్కనే ఎందుకున్నాయి? మనం అక్కడే కూర్చున్నాం కదా, ఏబిఎన్ కి వచ్చేటువంటి రోడ్డు కూడా అసలు ఇది ఎందుకుంది? అంటే వీళ్ళు ఎక్కడ అభివృద్ధి విషయాన్ని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. మతం పేరు మీద, కులం పేరు మీద ఓట్లు అడిగి, ఎమోషనల్ ఓట్లు అడిగి, వీళ్ళేమో సానుభూతి, ఆమె ఎక్కడన్నా ఒక చౌరస్తాలు నిలబడి ఆమె కంటతడి పెడితే ఆ కంటతడి ద్వారా ఓట్లు రాలుతాయేమో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆమెను అబ్యూజ్ చేయడం ద్వారా, లేకపోతే ముస్లిం మైనార్టీలను మచ్చిక చేసుకోవడం ద్వారా, అజారుద్దీన్ లాంటి వారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆశ పెట్టడం ద్వారా ఓట్లు వేయించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ ఒకటే నిజాయితీగా మేం చేసినటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులు, రేపు అభివృద్ధి అధికారంలోకి వస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏం పని చేయబోతుంది, రేపు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బీజేపీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది అనేటువంటి విషయాన్ని తీసుకొని పోయి చెప్పడం ఒకటి. రెండో అంశం మేము ప్రచారంలోకి పెట్టేది ఏంటంటే, ఇతను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు. బీఫామ్ అనౌన్స్ కాగానే ఎవరైనా ఎక్కడికి పోతారండి? గాంధీ భవన్కి పోతారు. బీఫామ్ అనౌన్స్ కాగానే నేను ఎక్కడికి పోయిండు? దారుసలాంకు పోయిండు. అంటే అర్థమైంది. మీరు గమనించండి, ఇప్పుడు నేనున్నా, మీరున్నారు. ఇప్పుడు మీకు ఏదన్నా గొప్ప పదవో లేకపోతే ఏదైనా ఒక పోస్టో పెద్ద వచ్చింది, మీరేం చేస్తారు? మీ అమ్మ దగ్గరకో, మీ నాయన దగ్గర, లేకపోతే మీ గురువు గారి దగ్గరకు పోతారు కదా. ఈయన ఎక్కడికి పోయిండు? దారుసలాం పోయి ఆశీస్సులు తీసుకున్నాడు. అంటే అర్థమైంది, ఇక్కడ కేవలం
ఒక ముస్లిం మైనార్టీని నిలబెట్టడం ద్వారా ఇది పూర్తిగా ముస్లింలకు సంబంధించినటువంటి అంశం వస్తుంది మీరు స్టేట్మెంట్ ద్వారా ఆయనకు ముస్లిం ఓట్లన్నీ కన్సాలిడేట్ చేస్తున్నట్టు కనబడుతుంది. నేను అదే చెప్తున్నా అక్కడికి వచ్చే బీజేపీ 1కి 10 సార్లు అంటే ఆయన ముస్లింలందరూ అది ఇంకొంచెం మోటివేషన్ కదా. ఎంఐఎం క్యాండిడేటే 100%. రెండోది ఏమన్నా అలాగని హిందువులందరూ మీ వైపు చూస్తారా అంటే మరి అది కనపడదు. మేము అదే చెప్తా ఉన్నాం. ఇంకోటి ఏం చెప్తాం అంటే ఎంఐఎం ముస్లింల కోసం పనిచేసేటువంటి పార్టీ కాదు. ఎంఐఎం కేవలం ఓవైసీ కోసం పనిచేసేటువంటి పార్టీ. ఓవైసీ ఆస్తులు పెంచుకోవడానికి, ఓవైసీ అక్రమాస్తులు పెంచుకోవడానికి, ఓవైసీ రాజకీయ ఆధిపత్యం వ్యతిరేకం కాదు. మేమేమంటామంటే మేము చెప్తాం పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ మనం ఏం చేస్తాం, తట్టు సంచులు అంటాం. ఆ తట్టు సంచులు పరదాల్లాగా వేసుకొని ఒక్కొక్క రూమ్లో కాపురం చేస్తున్నటువంటి ముస్లింలకు ఈ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, అప్పుడున్న ప్రభుత్వం కానీ, లేకపోతే ఓవైసీ కానీ చేసింది ఏముంది? వాళ్ళకి ఎక్కడ వాళ్ళని ఒక మౌఢ్యంలో పెట్టి వాళ్ళ ద్వారా ఓట్లు ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయట్లేదు. భారతీయ జనతా పార్టీకి ముస్లింలు అంటే వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లు అంటే వ్యతిరేకం కాదు. భారతీయులందరూ భారతీయ జనతా పార్టీ అభిమానిస్తుంది, వాళ్ళ దగ్గర పోతుంది, ఓటు అడుగుతుంది. కాబట్టి మాకు మైనార్టీలలో మాకు ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. మెజార్టీ ఉండబడేటువంటి హిందువులలో కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. మేము కేవలం అభివృద్ధి అనేటువంటి మాట, మార్పు కోసం జూబ్లీహిల్స్ ఓటర్ను ఓటేయమని అడుగుతాం. అసలు జూబ్లీహిల్స్ గ్రౌండ్ లో ఎలా ఉంది? బీజేపీ ఎంఐఎం ఓవైసీనే చూపిస్తూ వెళ్తున్నట్టు కనపడుతుంది ఇప్పటి వరకు మాట్లాడుతున్న మాటలు కానీ, లేకపోతే జూబ్లీహిల్స్ బస్తీలు చూస్తే ఓటర్ల కంటే ఎక్కువ కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అది నిజమే. ఓటర్ల కంటే ఎక్కువ ఒక డివిజన్ కి 2 మంత్రులు అంటే ఇద్దరు మంత్రులు వెనక ఎంతమంది ఉంటారు? అక్కడ లోకల్ జనాలు రానవసరం లేదు ర్యాలీలకి, వాళ్ళతో వచ్చే అట్లాగే వీళ్ళ మాజీ మంత్రులు వీళ్ళు వస్తే వీళ్ళకి వచ్చే అంతే. రేపు పోలింగ్ అనేంత వరకు బయట వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు. అసలైన జూబ్లీహిల్స్ వాసులు, అసలైన జూబ్లీహిల్స్ ఓటర్లు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారు. సైలెంట్ ఓట్ జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అదే గ్రౌండ్ లో ఏముంది జూబ్లీహిల్స్ ప్రజలు ఏం చెప్తున్నారు? పర్టికులర్ గా హైదరాబాద్ సిటీలో పోలింగ్ అనేది చాలా తక్కువ నమోదవుతుంది. మాక్సిమం అంటే మాక్సిమం 50%. ఎంత డెవలప్, ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా 50% కంటే ఎక్కువ అవ్వదు. అది కూడా ఈ బస్తీల్లో ఉండే వాళ్ళే వేస్తారు ఓట్లు. ఎలైట్ పీపుల్ వచ్చి ఓట్లు వేసేంత డెమోక్రటిక్గా ఇంకా వాళ్ళు తయారవ్వాలి. కొంతమంది సెలబ్రిటీలో చేస్తారు, కానీ ఎందుకో చాలా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ బస్తీల్లో ఉండే కార్మిక వర్గాలు, పేద వర్గాలు, చిరు వ్యాపారులు వీళ్ళే ఎక్కువగా ఓట్లు వేసేది, బూతులకు వచ్చి ఓట్లు వేసేది వీళ్ళే. వీళ్ళ మనసుల్లో ఏముంది? బీఆర్ఎస్ మీద ప్రేమ ఉందా? కేసీఆర్ మీద ఇంకా ఆ మోజు, ఆ అభిమానం ఇంకా ఉందా? అలాగే రేవంత్ రెడ్డి మీద వచ్చిన క్రేజ్ ఇంకా ఉందా? ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా బీసీలకు టికెట్ ఇచ్చాడు నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్కు ఉండే ఆ స్థానిక బలం అది ఉపయోగపడుతుందా? లేకపోతే ఎంఐఎం వ్యతిరేక ఎజెండా, అలాగే అభివృద్ధి ఎజెండా, సెంట్రల్లో ఉన్నామనే ఎజెండా బీజేపీది ఎలా ఉంది? అది పరిస్థితి. ఈయన క్యాండిడేట్ మీ క్యాండిడేటే కాదు, ఎంఐఎం క్యాండిడేట్ అనేది బీజేపీ ఎత్తుకున్న ఎజెండా. ఇక వీళ్ళైతే ఇక చూసావు కదా, రౌడీ అంటారు, గూండా అంటారు, లేకపోతే దోపిడీ అంటారు, ఏదేదో ఇంకా. సో ఇంత ముప్పేట దాడి జరుగుతూ ఉంది. దాని తగ్గట్టు మీరు సందిట్ల సడేమి అని మరి అంటే మీదేంటో కానీ ఇప్పుడు ఆయన మంత్రి పదవి ఇవ్వడంతో వీళ్ళకి ఓటమి భయం పట్టుకుని అందుకే ఇచ్చారనేది ఇంకో కొత్త ప్రచారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముస్లింలకు సంబంధించి మెహబూబా ముక్తితోటి 2016 నుంచి 2019 వరకు పొత్తు ఎవరు పెట్టుకుని మేము కాదు కదా. మీరు ముస్లిం వ్యతిరేకమే కదా, మరి ఎట్లా పొత్తు పెట్టుకున్నారు? వ్యతిరేకం చెప్పలేదు కదా వాళ్ళు ఎక్కడే. మరి ఇప్పుడు మీ ఎంఐఎం పార్టీకి సంబంధించి మీరు ముస్లింస్ వ్యతిరేకం అని చెప్పేసి మీరే స్టేట్మెంట్ మీకు ఇచ్చింది కాదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానంతో మీరు ముందుకు పోతున్నారు. భాగ్యనగర్ ఎలక్షన్లో అప్పుడు ఏం చెప్పారు? బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యా లేరేస్తాం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది మీరే, మేము కాదు కదా. అంటే ఓట్ల కోసం భారతీయ ఎంతవరకు అంతే కదా అర్థమా? అదే కాకుండా జనతాదళ్ సెక్యులర్తో పొత్తు పెట్టుకుంది మీరే. ఎన్సీపీ సంబంధించి నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పిన మీరు అజిత్ పవర్ను వృద్ధి చేయాలని చెప్పినప్పుడు మీరు తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఇక ముస్లిం మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. మిగతా రాష్ట్రాల్లో ఎంఐఎంతో కూడా పొత్తుందంట సార్. అదే చెప్తా ఉన్నాగా వాళ్ళు మెహబూబా ముఫ్తీ గారితో పొత్తు పెట్టుకున్న తర్వాత అదే కాకుండా తప్పే. ఇప్పుడు మెహబూబా ముఫ్తీతో పొత్తు అనేది బీజేపీ అప్పట్లో వేసిన ఒక ఎత్తు. కాశ్మీర్లో అధికారం కోసం సక్సెస్ అయ్యారు.
తర్వాత సరే వేరే ఇది వచ్చి ఉండదు. సార్ ఇంకొకటి మా క్యాండిడేట్ ఎంఐఎం కదా, మరి మహేష్ రెడ్డి గారు ఏ పార్టీ సార్? కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడు మీకు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఎంపీలు 8 మంది ఉంటే 2 తప్ప, బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు తప్ప మిగతాలంతా పక్క పార్టీ వాళ్ళే. 3 ఎమ్మెల్సీలు 3 బయట వాళ్ళే. ఎందుకు మీకు ఎవరు సార్? ఇప్పుడు అంజిరెడ్డి గారు గతంలో టీడీపీ కాంగ్రెస్, ఏదైనా మా కాంగ్రెస్ లో ఉండే, తర్వాత కొమరయ్య గారు వేరే పార్టీలో ఇట్లు, తర్వాత ఈటల వేరే, తర్వాత మన మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వేరే పార్టీ, డికే అన్న గారు ఎవరొక్కడండి, ఓన్లీ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తప్ప. ఇక మీరు ఒక 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ధనుష్ గుప్తా తప్ప, రాజాసింగ్ కూడా టీడీపీ నుంచి వచ్చిన ఆయన కదా, టీడీపీ కార్పొరేటర్ ఉన్న వ్యక్తి కదా. మరి ఇక మీరు భారతీయ జనతా పార్టీ పార్టీల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. దయచేసి మీరు ఆ విషయాన్ని మర్చిపోవడం మంచిది. అదే కాకుండా సార్ దీనికే క్లారిటీ ఒకటే, మేము వేరే పార్టీ నుంచి వచ్చి చేరడాన్ని తప్పుపట్టలే, వారు తప్పర్థం చేసుకుంటారు. మా పార్టీలో టికెట్ ఇచ్చినాక ఈటల రాజేందర్ పోయి కేసీఆర్ దగ్గర ఆశీర్వాదం తీసుకోలే, మా పార్టీలో టికెట్ ఇచ్చినాక మహేశ్వర్ రెడ్డి పోయి గాంధీ భవన్ ఆశీర్వాదం తీసుకోలే. అర్థం చేసుకోవాలి, పార్టీలో బీఫామ్ ఆశీర్వాదం తీసుకున్నారు, మద్దతు ప్రకటించి ఆశీర్వాదం మీరు చూడండి, మీరు ఆయన ఇచ్చిన ప్రకటన చూడండి, మీరు పేపర్లో పత్రికలు వచ్చిన ప్రకటన చూడండి, ఓవైసీ గారి ఆశీర్వాదం కోసం. అది కూడా వ్యాలిడ్ పాయింటే కదా ప్రసాద్ గారు, ఎందుకంటే టికెట్ వచ్చింది సార్, మీరు ఎట్లా క్యాండిడేట్ పెడతలేరు కదా, నాకు టికెట్ ఇప్పించింది ఓవైసీ అంటున్నా, చెప్పి ఆశీర్వాదం తీసుకున్నాను. మా పార్టీలో చేరిన వాళ్ళని, వాళ్ళ పార్టీలో చేరిన వాళ్ళని మా పార్టీ నేను తప్పట్టట్లేదు, ఆశీర్వాదం తీసుకోవడానికి తప్పు పెట్టింది సార్. రోహింగ్యాలు ఏరేస్తా అని చెప్పి ఢిల్లీలో డెవలప్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడొద్దు దయచేసి. అదే కాకుండా మీరు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ విషయంలో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము ఒప్పుకోలేని చెప్పారు. మీరేం ముస్లింస్ ఉన్నారు కాబట్టి మేము ఒప్పుకోలేని చెప్పిన మీరు, మీ నరేంద్ర మోడీ గారు మంకీ బాత్లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 ముస్లిం తెగలు నేను బీసీలో చేర్చిన చెప్పి వారే స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే అమిత్ షా ఏం చెప్పి మనం ఒక ఉప ఎన్నిక విషయంలో మరి అంత దూరం మోడీ గారి స్థాయిలో మాట్లాడాల్సినంత అవసరం. భాగ్యనగర్ తీసుకొస్తారు, అమిత్ షా తీసుకొస్తారు, కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ, పుల్వామా, బాలాకోట్, రామ మందిర్ ఒకటి కాదు కదా. కాంగ్రెస్ కేస్తే పాకిస్తాన్ అంటారు. మొన్న అదే కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ చేస్తాం, కాంగ్రెస్ కేసు పాకిస్తాన్ అని బండి సంజయ్ గారు మాట్లాడి మేము చెప్పింది కాదు. కిషన్ రెడ్డి గారు నేను చెప్తాను, కిషన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పటి వరకు కేంద్ర మంత్రి సార్, మైనింగ్, కోల్ మంత్రి, టూరిజం, కల్చరల్, హోంశాఖ సాయ మంత్రి. నవోదయ స్కూల్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ రాలే. నవోదయ స్కూల్, ఒక నవోదయ స్కూల్ కూడా తీసుకురాలి కిషన్ రెడ్డి గారట. సికింద్రాబాద్ పార్లమెంట్ డెవలప్మెంట్ చేస్తారు, జూబ్లీస్ డెవలప్మెంట్ చేసినారు. మీకు 6 సంవత్సరాలు అవకాశం ఇస్తే మీరేం చేయలేదు, 10 సంవత్సరాల కాలం బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఏం చేయలేదు. మేము కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాం, 200 కోట్ల రూపాయల సంబంధించిన వర్కులు జరుగుతా ఉన్నాయి. మా సంక్షేమ కార్యక్రమాల ద్వారా 333 కోట్ల 52 లక్షలు మేము. స్ట్రైట్ క్వశ్చన్ మీకు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిందనేది ఒక కామన్ ఫ్యాక్టర్ ఒకటి కనబడతా ఉంది. ఒకటి. రెండోది, సినిమా ఇండస్ట్రీతో మీ ప్రభుత్వానికి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సరే నిన్నేదో మీటింగ్ పెట్టి కార్మికులతో ఏదో ఏమి లేదని చెప్పి ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ కొంత డిస్టర్బెన్స్ ఉంది సినిమా వాళ్ళతోటి అనేది ఒకటి, అది ఆల్రెడీ ఉంది. తర్వాత డెవలప్మెంట్ ఓరియంటేషన్లో కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఇక సాచురేషన్ వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అనేది ఒక పాయింట్ ఉంది. వీటన్నిటికి మించి హైడ్రా విషయంలో వచ్చిన వ్యతిరేకత ఈ ఎలక్షన్లో మీ మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా సార్? ఇక్కడ చట్టము తన పని తాను చేసుకునే ప్రయత్నంలో నాగార్జున సంబంధించినట్టు ఎన్నికల కన్వెన్షన్ కూర్చున్నప్పుడు కావచ్చు, అల్లర్జున్ గారు అదేవిధంగా ఆర్టీసీ కేసు సంబంధించి కావచ్చు, ఈ 2 విషయాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వాళ్ళు అనుకూలంగా వ్యవహరించలేని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు వ్యతిరేకత పెంచుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కేసీఆర్ గారు కూడా సినీ కార్మికులతో కనీసం మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సినీ రంగాన్ని హైదరాబాద్ను అగ్రగామిగా ఉంచాలని చెప్పేసి బాలీవుడ్కు పోటీ పడే విధంగా హైదరాబాద్లో సినీ రంగాన్ని ముందు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా సినిమా టికెట్లు పెంచినప్పుడు 20% లాభాలు ఇవ్వాలని చెప్పి నిన్ననే 10 కోట్ల కార్పొరేట్ ఫండ్ కావచ్చు, 4 సీట్లో వాళ్ళకి సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీ ఏర్పాట్లను చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించుకున్నాం. అదే హైడ్రా ద్వారా 1,00,000 కోట్ల ప్రభుత్వ రంగ భూములు కాపాడింది హైడ్రా. ఈ రోజు హైదరాబాద్ ఇంత పెద్ద వరదలు వచ్చినప్పుడు మరి ఇక్కడ పాయింట్, నేను హైడ్రా మంచిది కాదని నేను అనట్లే, దయచేసి మీరు అర్థం చేసుకోండి. హైడ్రాతోని ప్రభుత్వ భూముల్ని కాపాడవచ్చు, లేకపోతే ఆక్రమణల్ని తొలగించవచ్చు, చెరువుల్ని కాపాడవచ్చు. హైడ్రా చేస్తున్న పని అభినందనీయం. వ్యక్తిగా నేను, జర్నలిస్ట్గా నేను, మీడియాగా నేను చెప్పొచ్చు.
కానీ భూములు పోగొట్టుకుంటున్న వాళ్ళు కానీ ఈ ఎవరైతే హైడ్రాను వ్యతిరేకిస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. అది మీరు కూడా ఒప్పుకుంటారు. సార్, హైడ్రా ఈ పార్టీ నాయకుల భూములు పోతే మీ వాళ్ళే అడ్డంది. దానం నాగేంద్ర గారే నానా గొడవ చేశారు కదా. సార్, ఎవరు వారికి చట్టం ఉన్నది, వారికి కూడా చట్టం అదే కదా. వాళ్ళకి ఏమైనా నష్టం జరిగిన వాళ్ళు కూడా మాట్లాడుతారు. చట్టం అదే కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీని అదే. సార్. హైడ్రా ఏర్పడక ముందు దయచేసి హైడ్రా ఏర్పడే వరకు ఎక్కడైతే కమర్షియల్ యాక్టివిటీస్ ఏర్పడిన తర్వాత కానీ ఏర్పడిన తర్వాత కమర్షియల్ యాక్టివిటీస్ ఏది చేసినా కూడా తీసేస్తున్నాం. కమర్షియల్ యాక్టివిటీస్ కాకుండా రెసిడెన్షియల్ యాక్టివిటీ కావచ్చు, సర్వీస్ చేసే ఈ సెక్టర్ ని ఎక్కడ కూడా టచ్ చేయడం లేదు. అది కమర్షియల్ యాక్టివిటీస్ కాదు, పేద వర్గాల సమయం పిల్లలు చదువుతారు కాబట్టి దానిలో భాగంగా హైడ్రా. నేను హైడ్రా విషయంలో నేను నెగిటివ్ గా నేను మాట్లాడడంలా, అటువంటి వ్యవస్థలు ఉండాలి. లేదా విచ్చలవిడితనం వచ్చేస్తుంది. హైదరాబాద్ ఇప్పటికే ఎన్ని నాలాలు ఎన్ని చెరువులు ఇదైపోయినాయో చూస్తున్నాం మనం. ఉండాలి, కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత హైడ్రా వచ్చింది. అఫ్ కోర్స్ మీ ప్రభుత్వం రావడం వల్ల హైడ్రా పెట్టారేమో, అది వేరే విషయం. కానీ దాని ఇంపాక్ట్ ఎలక్షన్ మీద ఎంత ఉంటుంది అనేది విజయ్ గారు ఎలా ఉంది ప్రజల్లో? పార్టీ నాయకులు మాట్లాడితే కొంత జాలేస్తా ఉంది. అయ్యో, చట్టము తన పని తను చేసుకోపోతుందంట. మరి నేనేమంటున్నా అంటే ఇదే హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చినారు. ఈ వ్యవస్థ పేదవాడి ఇండ్లని కూల్చడమే ప్రధానమైనటువంటి పనిగా పెట్టుకున్నదండి వాళ్ళ హైడ్రా అనేది. సరే, ఇప్పుడు గాజుల రామారంలో దాదాపుగా 300 ఎకరాల భూమిని కబ్జా చేస్తే శేర్లింగంపల్లి శాసనసభ్యుడు కబ్జా చేస్తే హైడ్రా వెళ్ళింది. రాత్రి వెళ్ళి కూల్ చేసి వచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ పొద్దున కూల్ చేస్తే సాయంత్రం వరకు మళ్ళీ యథావిధిగా మళ్ళీ కబ్జా చేసి మరి ఎక్కడ పోయింది చట్టం? ఎక్కడ పోయింది? ఈరోజు ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇల్లు అది FTL పరిధిలో ఉందని చెప్పేసి అధికారులు చెప్పిండ్రు, నోటీస్ ఇచ్చిండ్రు, అది అయిపోయింది. మరి ఎక్కడ పోయింది చట్టం? ఎక్కడ పోయింది? అక్కడ మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారి యొక్క ఇల్లు ఏది నదిలో ఉంటది, చెరువులో ఉంటది, చెరువు మధ్యలో ఉంటది. మరి అది ఎక్కడ పోయింది? రాష్ట్ర RM రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు 5 ఎకరాల్లో ఉంటుంది, అప్పా జంక్షన్ దగ్గర. హిమాయత్ సాగర్ యొక్క FTL పరిధిలో బఫర్ జోన్ లో ఉన్నది. అది హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. మరి ఎక్కడ పోయింది నీ హైడ్రా యొక్క చట్టం? ఎక్కడ పోయింది? చట్టము అందరికీ చట్టంగా ఉండాలి, చట్టము కొందరికి చుట్టము కావద్దని అడుగుతున్నాను నేను. అజీజ్ నగర్ ప్రాంతంలో ఈరోజు ఈ రాష్ట్ర మంత్రుల్లో దాదాపు 3-4 మంత్రులు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు అక్కడ అజీజ్ నగర్ లో ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. అదంతా ఇల్లీగల్, అదంతా ప్రభుత్వ భూములు. ఎక్కడ పోయింది హైడ్రా అడుగుతున్నాను వాళ్ళు. నేను ఆ ప్రాంతంలో ఎక్కడ వెళ్ళింది ఇంపాక్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఉండదా అనేది? సార్, ఇంపాక్ట్ ఎందుకు కూడా సార్, ప్రకృతిని కాపాడే 40 గజాల 50 గజాలలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కూల్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం. పెద్దలకు ఒక రకమైన న్యాయం, పేదలకు ఒక రకమైన న్యాయం చేస్తుందా ఈ హైడ్రా అని అడుగుతుంది. 2000 చెరువులు హైదరాబాద్ ఉంటే ఈ రోజు 400 చెరువులు ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాల కాలంలో 1600 చెరువులు. స్వతంత్ర భారతదేశంలో దాదాపుగా 40-50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అధికారంలో ఎన్ని సంవత్సరాలు? ఎక్కడ పోయింది ఇది? ఇంకొకటి చిన్న సబ్మిషన్ సార్. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారు 20 సంవత్సరాల నుంచి కేసులే కాలేదు, ఆయనకి ఇదో కేసు పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? తెలంగాణ ఉద్యోగంలో తెలంగాణ ఉద్యోగంలో కోర్టుకు తెలంగాణ ఉద్యోగంలో లేకుంటే ఏం చేసింది ఆయన? ఏమంటాడు? పార్లమెంట్ లో ఎన్ని కేసులు ఉన్నాయి? ఈ దాంట్లో ఎన్ని కేసులు? స్వాతంత్ర ఉద్యమకారుడు కాదు కానీ శ్రీశైలం యాదవ్ గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారు ఏ ప్రజా పోరాటాలు చేసి కేసులు కాలే వాళ్ళ మీద. వాళ్ళు దమ్కీలు, డమ్మీలు, బెదిరింపులు, ఎక్స్టార్షన్లు. సార్, చివరిగా హిజ్రాలు బతుకుతుంటే కూడా నాకు నెలకు 50,000 ఇస్తే తప్ప మిమ్మల్ని వదిలిపెట్టమని హిజ్రాల మీద వెంకట్ యాదవ్ గొడవ చేస్తే హిజ్రాలు స్వయాన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నా దగ్గర వీడియో ఉంది సార్, నేను చూపిస్తాను. నా దగ్గర వీడియో చూపిస్తా. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందంటే చెప్తున్నాను నేను.
రౌడీ షీటర్ వెంకట్ తమను కొట్టి నగదు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. మైక్ దగ్గర. నెలకు 50,000 ఇవ్వాలని రౌడీ షీటర్ వేధిస్తున్నాడని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఇందిరానగర్ కు చెందిన హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుటుంబ సభ్యులు చివరికి ఇజ్రాయల్ కూడా వదిలేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుటుంబ సభ్యులు పరిపాలన చేస్తారంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రసాద్ గారు చెప్పండి, అది వరకు చెబుతారు వాళ్ళ గురించి. ఆ వీధి రౌడీల గురించి ఆ వీధి రౌడీలను తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. పక్కన నిలబెట్టుకొని ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఆయన పోయిండు. మళ్ళా ఆయన ఏం విలియం సొక్కమేం కాదు. ఆ వీధి కొలీగ్సే కదా, టీడీపీలో టీఆర్ఎస్ లోకి వచ్చిన టీడీపీలో కూడా కొలీగ్సే కదా. కేసీఆర్ పక్కన కారులో జీప్ లో ఓపెన్ టాప్ జీప్ లో కేసీఆర్ పక్కన చిన్న శ్రీశైలం యాదవ్ నిలబెట్టుకొని ఆయన మేయర్ అభ్యర్థిగా నిలబెడతా అని చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోతే ఆయన కేసీఆర్ మీద దాడి చేసి వాళ్ళ పార్టీ ఆఫీస్ దాడి చేసి బయటికి పోయిండు. వీళ్ళని సొక్కమైన కాదు, వీళ్ళు రౌడీలను తెచ్చిండ్రు, వీళ్ళు రౌడీలను దింపిండ్రు, రౌడీలతోనే చేశారు. సరే అది కాదు, ఇప్పుడు హైడ్రా మీద మాట్లాడతా. ఒక సామాన్య వ్యక్తి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇల్లు నిర్మాణమై గృహప్రవేశం చేసిన తెల్లారిపై హైడ్రా కూల్చేసిందండి. చాలా చోట్ల జరిగింది. ఇదేం దుర్మార్గం కాదా? కోర్టు మన బ్యాంకు లోన్ ఇప్పించింది వాళ్ళు. ఎక్కడ తెల్లారి గృహప్రవేశం ఎలా అయితే రేపు కూల్చేసిండ్రు పోయి. వీళ్ళు చెప్తారు సామాన్యులను కాదు, ఇంకోటి చెప్పి అది ఇది మరీ దారుణంగా గృహప్రవేశం తెల్లారి. ఈ రోజు గృహప్రవేశం అయింది, తెల్లారి హైదరాబాద్ బుల్డోజర్ పోయి కూడగొట్టింది. ఈయన చెప్తాడు ఓవైసీ దేశ సేవ చేస్తుండు, ఓవైసీగా పేదలకు చదివిస్తుండు. ఎవరు చదివిస్తున్నాడు లిస్టుది సార్? ఒక నిమిషం ఆగండి. మీరు ఫాతిమా కాలేజ్ లిస్టు తీయండి, ఫీజు వసూలు చేస్తుండా లేదా? ఏం మీ దగ్గర మీరేమైనా గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తున్నారా? ట్రస్ట్ కదా ఎంతమంది పేద పిల్లలు చదువుకుంటున్నారు, ఎంతమంది హిందూ పిల్లలు చదువుకుంటున్నారు, వేరే కులపల పిల్లలు ఎంతో చదువుకుంటున్నారు లిస్టుది. మీకేమో అక్కడ ట్రస్ట్ కనబడుతుంది, మీకు మొత్తం ఓవైసీ చేసేటి అన్ని సేవా కార్యక్రమాలు కనబడతాయి. ఓవైసీ చాలా ఉత్తమంగా మీకు ఇప్పుడు కనబడతాయి. హైడ్రా ఆయన దగ్గరికి పోవద్దు అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తారు. హైడ్రా సిగ్గు శరణం లేకుండా హైడ్రా అధికారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారా ఓవైసీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పి? ఇది మీ లక్షణం. వేరే వాడు చేస్తే లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు గృహప్రవేశం తెల్లారి కూడా కొడతారు. మీరు పేద ప్రజల గురించి మాట్లాడతారు, పేద ప్రజలు ఉన్నామని చెప్తారు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయండి? తులం బంగారం ఎక్కడ పోయింది? వృద్ధ మహిళలకు 4,000 పెన్షన్ ఎక్కడ పోయింది? ఇవాళ ఒక్కొక్క మహిళ మీద 44,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. ఇచ్చే బాకీ పత్రాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మేము చెప్తాను సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కిషన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కేంద్ర మంత్రి మీ బీజేపీ పార్టీకి ఇద్దరు గురించి హైదరాబాద్ మాట్లాడతారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కి మీరు ఏ పథకం తీసుకొచ్చారు, ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు? సికింద్రాబాద్ మీరు ఎప్పుడైనా గెలిచిందా? సికింద్రాబాద్ మేమే ఎప్పుడు గెలిచేది? మా మొత్తం సీట్లన్నీ మావే. అదే కదా రాజకీయం. అసెంబ్లీలో ఒకరు గెలుస్తారు, పార్లమెంట్ ఒకరు గెలుస్తారు. రాజకీయం ఉంటుంది. కిషన్ రెడ్డి గారు కోట్లు వేసిండ్రా? కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడారా? కార్యకర్త ఎదిగి పార్టీలో మీలాగా కుటుంబాన్ని ఉద్దేశం మంచిదైనా కూడా డిస్టర్బెన్స్ అయితే వచ్చింది హైదరాబాద్. అది హైదరాబాద్ అధికారుల తప్పు కాదు. వాళ్ళు మీరు ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు,
కానీ దానివల్ల డిస్టర్బెన్స్ అయితే వస్తోంది. ఇవే ఈ ఆరోపణలే. సార్ హైడ్రా అనే ఒక నిర్ణయం తీసుకోవడానికి సాహసమైన నిర్ణయం నో డౌట్, నో డౌట్, నో డౌట్. ధైర్యం ఉండాలి తీసుకోవాలంటే. అదే కదా సార్ ఇప్పుడు చెప్తా ఉన్నారు. అలాంటి సార్ 2002 సార్ దయచేసి హైడ్రా నెగిటివ్ సార్ రూపాంతరం చెందే క్రమంలో వాల్టా చట్టం వచ్చింది 2002లో. ఒకసారి స్టడీ ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు మాత్రమే హైడ్రా లిమిట్స్, అవతల లేదు. మీ పిరంగినాలని డిస్టర్బ్ చేసి జనవాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు త్రిభువన్ గొంతు పెద్దది. నాకు హైడ్రా లిమిట్స్ ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ వరకు మాత్రమే. దయచేసి ప్రతిదాని రాజకీయ కోణంలో చూడొద్దు. వాల్టా చట్టం అమల్లో ఉన్నది. తిరుపతి రెడ్డి గారి ఇల్లు సంబంధించి ఆ ప్రాంతం అంతా వాల్టా చట్టంలో బఫర్ జోన్ లో మాత్రమే ఉంది కాబట్టి వాల్టా చట్టంలో బఫర్ జోన్స్ ఎగ్జామ్షన్ ఉంది. అదే కాకుండా ఇప్పుడు మీరు అందరూ నిజమే పర్మిషన్ ఉంటే కోర్టులో స్టే వస్తుంది సార్. ప్రతిసారి సార్ దయచేసి ఎవరు ఊకుంటారు సార్, కోర్టులు పోకుండా నాగార్జున పోయాడు కానీ కోర్టుకి, ఓ పేదవాడు పోలేడు. శుక్రవారం రాత్రి బంద్ చేయాలి సార్ మీరు దయచేసి. ఈ రఘునందన్ రావు గారు అసౌద్ వయసు కేసులు వాదించడం సార్ మీరు దయచేసి నాకు అర్థం కాదు. సార్ పర్మిషన్లు అంటే 1985లో సర్పంచ్ కి హక్కులు ఇప్పుడు లేవు. ఆ సర్పంచ్ లెటర్ తీసుకొచ్చి ఇది పర్మిషన్ అంటే ఎట్లయితుంది? కాదు కదా దయచేసి. కాదు అప్పుడున్న పర్మిషన్ కాదంటా కూడా రైట్ లేదు. 1985లో సర్పంచ్ కి ఉంది, 85కి సంబంధించినట్టు సర్పంచ్ సార్. ఇంకోటి జిహెచ్ఎంసీలో ఇంటి నంబర్ ఇచ్చి సార్ కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కడ హైడ్రా ముందైనా తర్వాత అయినా కమర్షియల్ యాక్టివిటీ చేసే ఏదైనా కూడా తీసేస్తారు. కమర్షియల్ కాదు సార్, మొత్తం పేద వర్గాలు అనాథలు చదువుతున్నారు. చెక్ చేసుకోండి సార్, అనాథలు ముస్లిమ్స్ అందరూ ఫ్రీ సర్వీస్ సార్. ఒకసారి ఫాతిమా సంబంధించి సార్ ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలు వేరున్నాయి, అదే వచ్చింది. ఫాతిమా సంబంధించి మొత్తం ఫ్రీ అన్ని అసెంబ్లీ ఫాతిమా కళాశాల యాజమాన్యం ఒక నోటిఫికేషన్ ఇవ్వరండి. మా కళాశాలలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము, ₹1 ఫీజు ఫీజు తీసుకొని ఉచితంగా విద్య అందిస్తామని సార్ వీళ్ళకి పోలేడు వాళ్ళకి పోలేడు. అసెంబ్లీ క్వశ్చన్ వేస్తే మొత్తం చర్చ జరుగుతుంది కదా. ఇక్కడ ఫాతిమా కాలేజ్ సంబంధించి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా లేదనేది అసెంబ్లీ క్వశ్చన్ వేస్తే మీరు మాట్లాడుకుని ఏమైతే శాంతిది కాదు కదా. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఫాతిమా కాలేజ్ సంబంధించి వాళ్ళు ఫ్రీ సర్వీస్ ఇస్తురా లేదా, అందులో అన్ని మతాల వాళ్ళు ఉర్రా లేదా, అన్ని విషయాలు తెలుస్తాయి కదా. వాల్టా చట్టం వస్తుంది, బఫ్టే కావచ్చు, ఎక్కడ లిమిట్స్ ఉన్నది కాదు. ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టు తయారైతుంది సార్. ఎంఐఎం బీజేపీ ఏంటంటే మతం పేరు మీద పోదామని చూస్తున్నా. అయిపోయింది అది. జిహెచ్ఎం సెలక్షన్ అప్పుడు భాగ్యనగర్ పేరు మాసం రోహింగ్యాలు ఏరేస్తామన్న చెప్పిన భారతదేశం అయిపోయింది. అది సినిమా క్లోజ్ అయిపోయింది సార్. సినిమా డబుల్ బెడ్రూమ్ ఢిల్లీ ఇచ్చిన తర్వాత క్లోజ్ అయిపోయింది. పొత్తు పడుకున్న తర్వాత అయిపోయింది. ఆగండి సార్ దయచేసి రామ మందిరం పేరు మీద ఓట్ల పోతే 63 సీట్లు తగ్గినాయి. పంజాబ్ లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. నరేంద్ర మోడీ గారు మెజారిటీ తగ్గింది 5 రౌండ్లలో. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే సెంటిమెంట్ మీద ఎలక్షన్ చేద్దామని చూస్తా ఉన్నారు. 2014 నుంచి ఇప్పుడు ఇది 6వ ఎలక్షన్. కుటుంబంలో చనిపోతే ఎలక్షన్లు వస్తే ఒక నాగార్జున సాగర్ తప్ప బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సిట్టింగ్ స్థానం ఎక్కడ కూడా అసలు ఈ మధ్య కాలంలో పాత రోజుల్లో ఒక 20 ఏళ్ల క్రితం ఈ కుటుంబంలో ఇంకొకరికి ఇస్తే గెలిచే ఇది ఉండింది. ఎందుకంటే ఇటీవల కాలంలో అది తెలంగాణ ప్రజలు సింపథెటిక్ ఇవ్వడం లేదు. పాలేరులో కాంగ్రెస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. నారాయణగిరి కాంగ్రెస్ ఉంటే బీఆర్ఎస్ గెలిచింది. దుబ్బాకులో బీఆర్ఎస్ ఉంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది. నాగార్జునలో బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ గెలిచింది. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జూబ్లీస్ లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సార్ పీజీఆర్ గారు చనిపోయినప్పుడే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టిన తర్వాత మొత్తం సమాప్తం అయిపోయింది.
కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి సెంటిమెంట్ ను ఆనాడు వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆనాడు సమైక్య రాష్ట్ర నిబంధనలు తొలగించారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీ తక్కువ. మీరు చూస్తారు 14వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ సెకండ్, భారతీయ జనతా థర్డ్ ఉండబోతుంది. ఆ భారతీయ జనతా సభ 25,000 ఓట్లు 20,000 మెజార్టీ అని బెట్టింగ్లు కోట్లలో రాజారెడ్డి గారు ఎమ్మెల్సీ మంత్రి చరణ్ 20,000 25,000 దగ్గర బెట్టింగ్లు నడుస్తా ఉన్నాయి. కాంగ్రెస్ కి లీడ్ వస్తుందని 50,000 కూడా కాసుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 50,000 గెలుస్తుంది కాబట్టి 50,000 వచ్చినా సరే బెట్టింగ్ సరదాగా అంటే పాపం చెప్పాడు లేదు చెప్పారు. ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటి 25,000 నేను అడిగితే కాసుకుంటారు అది వేరే విషయం. ఇక్కడ కాస్తున్న మాట వాస్తవం అంటే 25,000 అట్లా కాస్తున్నారు. లేదు బీఆర్ఎస్ గెలుస్తుందని కాస్తున్నారు కొంతమంది. ఈ మధ్యకాలంలో పందాలు కాయడానికి ఏం లేవు, ఇది ఒకటే దొరికింది. ఇప్పుడు అందరు దీని మీద పడ్డారు. నాకు తెలిసి 200-300 కోట్లు బెట్టింగ్లు ఖాయమని చెప్పను. బెట్టింగ్లు కాసుకుంటే ఎంతకన్నా చేసుకోండి కానీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. దయచేసి బెట్టింగ్ కాసే వాళ్ళు కూడా కాంగ్రెస్ ఓడిపోతారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా ఉంది. మా లీడ్ 30,000 పైచలకు మేరతో గెలుస్తున్నాం. మేము గెలవబోతున్నాము. గెలవబోతా ఉంది. నేను చెప్పలేదు 10,000, నేను చెప్పలేదు. నేను 30,000 మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నాం. ఫైనల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వణుకుడు ప్రారంభమైంది. ముస్లింలని ప్రసారం చేసుకోవడానికి మంత్రి పదవిని సినీ కార్మికులు సార్ నిన్న కార్మికుల మీటింగ్ బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయము, కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం. పక్కన పెడతారు ఆత్మస్థైర్యం బీజేపీనే గెలిపి బెట్టింగ్ పార్టీలు